సభకు నమస్కారం. సభకు చేసినటువంటి సరస్వతి మహానుభావులైనటువంటి రచయితలు కవులు మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేసి నా ఈ జన్మదిన సందర్భంగా అలాగే గురుగారు ఆశీర్వాదంతో నేను ప్రారంభం చేసిన జగత్ కళ్యాణ పీఠం ప్రారంభం తర్వాత వచ్చిన మొదటి పూర్తిలో చేత ఈ కార్యక్రమాన్ని మనం పురస్కరించుకొని ఒక ఆత్మీయ సత్సంగంగా కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి పుట్టినరోజులు అనేవి ప్రధానం కాదు, కానీ ఆ పుట్టినరోజులకు వచ్చినటువంటి ఆ సంస్కారం, కవిదాన్ని సంస్కారం కావచ్చు, వర్తమాన కాలంలో మనం చేసినటువంటి కర్మలు విధి విధానాలు కావచ్చు, వీటికి ఏ విధంగా ధర్మాలు సాధించుకోవాలి, ఏ విధంగా మనం మనల్ని సంస్కరించుకోవాలనేటువంటి ఒక చక్కటి ఆధ్యాత్మిక చింతనతో నా మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని అలాగే మనం చేస్తున్న కార్యక్రమాలు శ్రీ గంగభాస్కర్ అలాగే ఆ తల్లి మీద అలాగే సంప్రదాయంలో మనం రచించినటువంటి సంకీర్తనలు వీటన్నింటినీ కూడా ఉటంకిస్తూ ఈ సభా కార్యక్రమం నిర్వహించవలసిందిగా పరిగణక అలాగే సభకి అధ్యక్షుడు అయినటువంటి శేఖరపతి ప్రకాశం గారిని సభాపూర్వకంగా అడుగుతూ ప్రారంభించవలసిందిగా ప్రయోగంగా అడుగుతున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రేణ. వచ్చి కనకలక్ష్మి దేవస్థానంలో ఈ 1116 గ్రంథాల కీర్తనల్ని అన్నీ కూడా అన్నమాచార్య సాంప్రదాయంలో రాసినవి. ఆ కీర్తనలు ముందు 116 రాశారు. తర్వాత ఆ యువకులతో చెప్తే ఆవిడ ఒక పీఠం ఏర్పడిచి 40 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు రాయాలి అంటే అవి కూడా పృష్ఠకులు అడిగిన ప్రశ్నల ప్రకారం రాశారు. పృష్ఠకుల్లో మేడసాని మోహన్ లాంటి వాడు ఉన్నారు, చిలకపాటి విజయరాజు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు అనమాట. అలాగే ద్వారం త్యాగరాజు గారు. అలాగా ఆ 1000 కీర్తనలు 30 రోజుల్లోనే అయిపోయింది, 40 రోజులు అవ్వాలి. ఆ తర్వాత అది పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకావిష్కరణ తర్వాత ఆ కీర్తనలకి విశ్లేషణ మన సురేంద్ర గారు, నేను, తర్వాత మలయవాసిని గారు, ఇలాగా అందరూ కూడా విశ్లేషణ చేయడం జరిగింది. సత్యమూర్తి గారు కాకినాడ, గుంటూరు వారి అభిభాషణ చేయడం జరిగింది. కాబట్టి ఆ కీర్తన తర్వాత అలా రాస్తూనే ఉన్నారు. ఈ కీర్తనలో కొన్ని రికార్డ్స్ కింద రికార్డులుగా యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. పారుపల్లి రంగనాథ్ గారు ఎంతో భక్తితో ఆ కీర్తనల్ని చాలా తక్కువ ఖరీదుగా చేశారు, చక్కగా చేశారు. అవి ఇప్పుడు కూడా మన యూట్యూబ్లో చూడవచ్చు. శ్రీ కనకలక్ష్మి భక్తి ఛానల్ అని, దానిలో అందరికీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మిగతా 200 కూడా కలిపి 1300 కీర్తనలు అయ్యాయి. ఆ పుస్తకం ఒకటి ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతుంది. ఈ పుస్తకాన్ని మొట్టమొదట మా గురుదేవులైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి చేతుల మీదుగా దేవస్థానానికి అంకితం చేయడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని అలా తీసుకెళ్తూ నేటికి 11వ సంకీర్తనలు సంపుటీకరణ ఈరోజు మీ అందరి ముందు ఆవిష్కరణ చేస్తున్నాము, గ్రంథం చేస్తున్నాము. ఈ గ్రంథ సంపుటీకరణ సమయంలో తాళపాక వంశీయులైనటువంటి హరి నారాయణాచార్యుల వారిని మేము ఆహ్వానించగా వారు వచ్చి ఈ సభా కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆయన స్వయంగా మా పీఠానికి వచ్చి ఇందులో ఉన్న సంకీర్తనని గానం చేశారు. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. మా పీఠానికి వచ్చి వారు గానం చేయడం, అమ్మవారి తలకు సంకీర్తనలు గానం చేయడం అన్నది ఆ తల్లి తలకు నిర్ణయం, అలాగే దైవ సంకల్పం, భగవత్ సంకల్పం. ఈ విధంగా ఈ కార్యక్రమాల్ని పుంఖాలుగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ అమ్మవారి కృపకి
ఆ తల్లి అనుగ్రహానికి మనందరం పాత్రలు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సభ ప్రారంభం చేయమని. కూర్చొని మాట్లాడదాం అందరం. నిలబడితే బెటర్ కదా, దానికి పర్లేదా? ఇప్పుడు మనకి వీరి గురించి చాలామందికి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు. ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా ఈ యొక్క స్థితికి వచ్చారో, ఏ విధంగా భక్తిని పరాకాష్ఠ చేయించారో, 4-5 విషయాలు నేను ఒక 10 నిమిషాల్లో మీ అందరికీ అవతరిస్తాను. తర్వాత వీరేంటంటే ఈ కనక మహర్షి అమ్మవారి చరిత్ర రాశారు. ముఖ్యంగా కొరుబోలు వెంకట్రావు గారిని చూస్తే ఒకటి అవగతం అవుతుంది, ఇతడు సామాన్య మానవుడు కాదు. అద్వితీయమైన ఆధ్యాత్మిక శక్తి, అపారమైన పట్టుదల, అమ్మ కనకమ్మ యందు అచంచలమైన భక్తి, తనదైన శైలిలో అమ్మ ఆదేశానుసారం విధిని నిర్వహించే సాధకుడు అపర అన్నమాచార్యగా కీర్తింపబడే కొరుబోలు వెంకట్రావు గారు. ఈయన 1116 పదకవితలు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ విధంగా 4 రోజుల్లో అవి పూర్తి చేశారనమాట. తర్వాత వెంకట్రావు గారు అమ్మవారి దేవస్థానంలో 2 దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తూ సదా అమ్మవారి సన్నిధిలో భక్తి, జిజ్ఞాస, అంకిత భావంతో అమ్మవారిని రేయింబవలు అర్చించిన ధన్యుడు. ఎందుకంటే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి వీరికి. అలాగే అమ్మవారి ఆవిర్భావం చరిత్రను ప్రామాణికత కలిగిన గురువుల ముఖత విని గ్రంథస్థం చేసినారు వెంకట్రావు గారు. ఆ గురువు ఈ చరిత్రను ఒక పెద్ద గురువు గారికి అంటే ఒక సిద్ధ పురుషునికి చూపించి వారి అనుమతి తీసుకొని లోకానికి అంకితం చేయమన్నారు. ఆ ఆదేశం ప్రకారమే సిద్ధ గురువులు మహిమాన్విత యోగి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారికి చూపించి వారి అనుమతితోనే వారి అమృతాస్తాలపైనే ఈ చరిత్ర ఆవిష్కరణ జరిగింది. మొదటిసారి అక్కడే జరిగిందనమాట. ఆ తర్వాత అమ్మవారిపై రచించిన 116 అన్నమాచార్య సంప్రదాయ కీర్తనలు పుస్తకం కనకమహాలక్ష్మి దేవస్థానంలో శ్రీ సాయి సుధాకర పూర్ణానంద రాజయోగి MVP కోనేరు ఉంటారు, వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఆ తర్వాత 8/2/2017 కనకమహాలక్ష్మి స్థల పురాణం వైశాఖేశ్వరి వెలసిన ప్రదేశాలను దర్శించి కెమెరాలో బంధించి వీడియో క్యాసెట్గా శ్రీమాన్ చిలకపాటి విజయరాఘవాచార్యులు వారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరణ జరిగింది. వీరు కనకమహాలక్ష్మి దేవస్థానం వారు వెంకట కనకదాసు అని 116 కీర్తనలో పూర్తి చేయడానికి ఆలయంలో పీఠాన్ని ఏర్పరిచారు. అది ఇప్పుడే మీకు విషయం చెప్పాను. తర్వాత ఏంటంటే ఈ అమ్మవారి చరిత్ర రకరకాలుగా చెప్తుంటారు ఇక్కడ ఈ చూసు, కానీ ఈయనకి ఆ చరిత్ర ఒక మహానుభావుడు సిద్ధపురుషుడు ద్వారా తెలిసిన తర్వాత 14 ఏళ్ళ తర్వాత సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు అలాగే అంటే ఓకే అంటే అప్పుడు అది వేయించారనమాట. అదేంటంటే మన ఈయన దీని ప్రకారం అమ్మవారేమో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు పుణ్యగిరి దగ్గర ఉండేవారు అనమాట. అప్పుడు అలమండ అది తెలుసు కదా, అప్పుడేమో వనవాసం అయిపోతుంది, అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతా, మనకి ఎవరు అండగా ఉంటారని కృష్ణుని ప్రార్థిస్తే అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి ఈ అమ్మవారే మీకు తోడుగా ఉంటారన్నమాట. అప్పుడు అజ్ఞాతవాసంలోకి వారు వెళ్ళిపోయినప్పుడు అమ్మవారిని మన యారాడ కొండ దగ్గర అక్కడ వైశాఖేశ్వరిగా అక్కడ ప్రతిష్ఠించి అక్కడ అమ్మవారిని వీళ్ళు ఈ రూపంలో అంటే మాయా రూపంగా వచ్చి అక్కడ అర్చించేవారు అనమాట. ఆ విధంగా అమ్మవారి గుడి కొంతకాలానికి కులోత్తుంగ చూరుడేమో ఆయన కల్లో కనబడి అమ్మవారు చెప్తే ఆ గుడి కట్టించి తర్వాత ఆ అమ్మవారి విగ్రహాన్ని అంటే అప్పటికి వైజాగ్ బీచ్ చాలా చివరిగా ఉండేది.
అప్పుడేమో ఆ రాజుగారు కురుపాం కోటలో ఉండేవారు అనమాట. ఆ అమ్మవారిని అప్పుడేమో తురుష్కులేమో, అప్పుడు తురుష్కులు తెలుసు కదా, ముసల్మానులు దండయాత్ర చేస్తే అప్పుడు వీరు ఏం చేశారంటే రాణిగారు మనుషుని తీసుకెళ్ళి అమ్మవారిని పెకలించి తీసుకురండి, మనం ఎక్కడైనా ప్రతిష్ఠిద్దామన్నారు. ఆ తీసుకొచ్చే విధంలోనే అమ్మవారు నడుము వరకు విరిగిపోవడం జరిగిందనమాట. ఆ తర్వాత వీళ్ళు భయకంపితులై ఏం చేయాలో తెలియక ఆ విగ్రహాన్ని ఒక నూతిలో పడేశారు, మురుజుపేట దగ్గర. ఆ నూతిలో నుయ్య ఉండే ఇల్లు ఒక బ్రాహ్మణ పూజారిది అనమాట, బ్రాహ్మణునిది అనమాట. ఆయనకి ఒక మేనగోడలు ఉండేది. ఆయన తాలూకా భార్య చాలా బాధలు పెడుతుంటే తర్వాత ఓడవలేక కనకమహాలక్ష్మి అమ్మవారు ఓదారుస్తుంటే, నువ్వు నా దగ్గరకు వచ్చాయంటే ఒక అర్ధరాత్రి అప్పుడు నూతిలో పడిపోయింది. అప్పుడు ఆ శబ్దం చూసి అందరూ వచ్చి చూస్తే అది గజగీతగాలని చెప్పి దింపితే విగ్రహం ఎక్కడ ఇది అమ్మాయి కనబడలేదు కానీ విగ్రహం కనబడింది అనమాట. ఆ విధంగా అమ్మవారు పైకి వచ్చి వారేమో వారి యొక్క ప్రతిష్ట నిలుపుకున్నారనమాట. అలాగే ఈయన చెప్పిన ఈ చరిత్రని తిరుపతి దేవస్థానం వారేమో 1000 కాపీలు వేయించారు. దానికి కూడా మేము ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళి చేయడం జరిగింది. ఇక ఈయన అమ్మవారిని దశ విద్యా రూపిణిగా కూడా కీర్తిస్తారు. అమ్మవారిని కీర్తిస్తూ దశవిధ రూప దరహాస ధార్మిక దశ విద్యాధర తేజో కన్యాతనమో దశ దిశా నిర్దేశ ధరణీతల దశ విద్య వపుష తరుణీతల అని చెప్పి అమ్మవారిని కీర్తిస్తున్నారు. చాలా కీర్తనలు ఉన్నాయి. ఒక్కొక్క కీర్తన చెప్పాలంటే చాలా టైం అవుతుంది. వైశాఖేశ్వరి సన్నిధిని కీర్తిస్తే ఏమంటారంటే, అదే శ్రీనివాసము సాగర తీరము, అదే వైశాఖేశ్వరి శ్రీనిధి ధామం అంటారు. ఈ విధంగా అన్నమాచార్య ఏ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో కీర్తనలు రచించారో, అదేవిధంగా వీరు అమ్మవారి మీద అచంచలమైన భక్తితో 1300 కీర్తనలు ఇంతవరకు రచించారు. ఆ కీర్తనలన్నీ కూడా అవి ప్రాచుర్యం అవ్వాలంటే చాలా కష్టమైన పని. అది దేవస్థానానికి ఆ 1116 కీర్తనలు ఇస్తే వారు దానికి ఏమీ చేయలేదు, ఒక పక్క పడేశారు. కాబట్టి ఈ కీర్తనలు కానీ అమ్మవారి చరిత్ర కానీ బాగా ప్రాచుర్యంకి రావాలి. అమ్మవారి యొక్క మహిమ అందరికీ తెలియాలి. అమ్మవారి యొక్క అసలు చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకోటి ఏంటంటే, వీరు జగత్ కళ్యాణ పీఠం అని స్థాపించారు ఒక సంవత్సరం కింద వారి ఇంటి దగ్గరే. అది కూడా గురువు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి అనుగ్రహంతోనే ప్రతిరోజు కూడా అక్కడ పీఠంలో పూజలు, తర్వాత వివిధ పండుగలు, వివిధ పర్వదినాలు కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా జగత్ కళ్యాణ పీఠం స్థాపించేప్పటికీ ఒక సంవత్సరం అయింది. అలాగే వీరి జన్మదినం కూడా తిథి ప్రకారం ఈరోజే కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 1300 కీర్తనల గ్రంథాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అమ్మవారి కృప మన అందరి మీద ఉండాలని, ఆ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి కరుణ, ఆయన ఆరోగ్యం కూడా బాగుపడాలని, వారి కరుణ మనందరి మీద ఉండాలని, వారి యొక్క శక్తి మనందరినీ నడిపించాలని భావిస్తూ, కోరుకుంటూ, ప్రార్థిస్తూ మేమందరూ వద్ద శేఖరమంత్రి ప్రభాకర్. అలాగే
ఇప్పుడు శేఖర్ మంత్రి ప్రభాకర్ చెప్పినట్లుగా వారు మొట్టమొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో మాతో పాటు మమేకమై అమ్మవారి చరిత్ర దగ్గర నుంచి కూడా గురుగారి సమక్షంలో మాకు జరిగిన ఈ పరిచయం ఈ రోజు వరకు కొనసాగుతుండడం అనేది గురుగారి ఆశీర్వాదం. వారు చెప్పినట్లుగా అమ్మవారికి ఈ విశాఖ నగరానికి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. అలాగే అమ్మవారి చరిత్ర మాత్రమే కాదు, ఇది ఒక ప్రబంధం అనగానే మనకు తెలుసు, పురాణాల్లో ఉండేటువంటి ఒకానొక సందర్భానికి ముడిపడి ఉండేటువంటి ఒక కథానిక. ఇది కథానిక కాదు, నిజానికి చెప్పాలంటే మనం మహాభారతం చదివేటప్పుడు వారు విరాట కొలువుకు వెళ్లే ముందు, విరాట పర్వానికి ముందు శ్రీకృష్ణ భగవాను వారు అడిగినప్పుడు వారు చెప్తారన్నమాట, వారు నాతో పాటే పుట్టి ఈ సృష్టిలో లీనమై ఉన్నటువంటి ఒక మహాశక్తి ఉంది, మహామాయ ఉంది, ఆవిని ప్రార్థించండి. వారిని ప్రార్థించడం ద్వారా మీరు ఈ మాయాశక్తి నుంచి, ఈ అజ్ఞాతవాసం నుంచి మీరు బయటపడతారు. ఎందువల్ల అనగానే వారికి ఉన్నటువంటి యోగ రహస్యం, ఇందులో చాలా యోగ రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం కూడా గురుగారి ఆశీర్వాదం వల్ల వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఆ పుస్తకంతో నేను రాజయోగిని చేయడం కూడా జరిగింది. అందులో ఉన్న అద్భుత రహస్యాలు ఏంటంటే ఇది పురాణాల్లో లేవండి, మహాభారతంలో లేదు. అలాగే ఉప పురాణాలు కాళీ పురాణాల్లో కొంతవరకు భాగం చెప్పబడిందని చెప్పడం జరిగింది. విశేషం ఏంటంటే వారు ఇంద్రశక్తితో పుట్టినటువంటి వారు. వారి 5గురులో ఇంద్రశక్తి ఉంది. ఎప్పుడైనా సరే పరతత్వము, ఇహతత్వము, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు భగవంతుడినే అవతరణం చేస్తాడు. అవతరణము అంటే తనను తాను తగ్గించుకొని రావడం. అలాగే వీరు కూడా ఇంద్రశక్తితో వచ్చినప్పుడు ప్రాథమికంగా ఇక్కడ జన్మ తీసుకున్న తర్వాత ఈ భూమి మీద అంటే ఈ భౌతిక తత్వం వారిని ఇబ్బంది పెట్టక తప్పదు. ఎందుకంటే భౌతిక తత్వం వేరు, పరతత్వం వేరు. ఈ రెండింటికి కలయిక అనేది మహర్షుల తాలూకా సిద్ధపురుషుల యొక్క యోగ లక్షణం. అందుకని వారు ఇంద్రశక్తితో బాధపడుతున్న సమయంలో భగవానుడు అది వారికి డైరెక్ట్గా చెప్పకుండా విశేషంగా చెప్తారన్నమాట. మీలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఒకటి ఉంది, అది ఇంద్రశక్తి. ఈ ఇంద్రశక్తిని మరొక దైవం దగ్గర నిక్షిప్తం చేస్తే తప్ప మీరు అజ్ఞాతవాసాన్ని దాటలేరు. ఇది ఒక మహామాయ అటువంటి ఒక కుటిలమైన కుతంత్రమైనటువంటి ఒక ప్రణాగము అని చెప్పడంతో అప్పుడు వారు మహామాయ అనేటువంటి ఆ వైశాఖేశ్వరిని ప్రార్థించడం జరిగింది. హిమాలయాల్లో ఉండేటప్పుడు వారు ప్రార్థించగా శ్రీ కృష్ణ భగవానుడు ఎక్కడైతే వారికి ఉపదేశం చేశారో అక్కడే అమ్మవారు ప్రత్యక్షం కావడం, వారితో పాటు మౌనస్వామి వారు 25,000 సంవత్సరాల క్రితం సిద్ధేశ్వరి పీఠాన్ని ఎలాగైతే ఆ స్వామి ఆ తల్లిని రప్పించి ఆయన ద్వారా తన వెనక నుంచి ఆ తల్లిని తీసుకొచ్చి కుర్తాళంలో ఎలాగైతే నిక్షిప్తం చేశారో, పాండవులు కూడా అంతకు మునిపే వీరిని తీసుకొచ్చి ఆ తల్లిని వైశాఖేశ్వరిని తీసుకొచ్చి మనం పుణ్యగిరులు, ఇప్పుడు దాన్ని మహేంద్రగిరులు, ఉత్కళ అంటే ఒరిస్సా వారు మహేంద్రగిరులు అంటారు. ఇది ఒక పర్వత ద్రోణి. అది కొంత వారి వైపు కొంత మన వైపు కూడా ఉంది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పుణ్యగిరి. ఆ పుణ్యగిరి యువతల విభాగంలో ఒక అద్భుతమైన పెద్ద లోయ. ఆ లోయలోకి మేము 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఒక వైల్డ్ సర్వే వెళ్ళాగా 10 మందిని తీసుకుని వెళ్ళడం జరిగింది. రెండోసారి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఆ ప్రదేశాన్ని చూసి అక్కడ వారు ఆ తల్లిని ఏ గుహలో పెట్టారో ఆ గుహ తాలూకా అంతర్భాగంలో మేము వెళ్ళలేకపోయాం, కానీ అక్కడ వరకు కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన రహస్యం. ఆ తాలూకా శక్తిని ఆ అమ్మవారు తీసుకోవడం వల్ల వారు అజ్ఞాతవాసాన్ని చాలా సులభంగా దాటగలిగారు. లేకపోతే వారి అజ్ఞాతవాసాన్ని తరించలేరు. అలాగే మళ్ళీ 12 ఏళ్ళ అజ్ఞాతం, మళ్ళీ అజ్ఞాతవాసం. ఈ విధంగా జన్మతః వాళ్ళకి సంక్రమించినటువంటి రాజ ధర్మం ఏదైతే ఉందో, పదవి సార్వభౌమత్వం, అది కోల్పోతారు వారు. ఆనాటి కాలమాన ప్రకారంగా 13 సంవత్సరాలు ఎవరైతే దూరంగా ఉంటారో వారికి ఆ రాజ్యాధికారం పోతుంది. ఇది వాళ్ళ తరపు కుతంత్రం. జై శ్రీమన్నారాయణ. అక్కడికి వెళ్ళింది వీరంతా వీడియో తీశారనమాట. అక్కడ మొదటిసారి వెళ్ళడం జరగలేదు, ఎందుకంటే అది చాలా దుర్గమమైన ప్రదేశం అనమాట. మనం వెళ్ళలేని ప్రదేశం, చాలా పైకి ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళాక స్వామివారికి చాలా అనుభూతి కలిగింది. అలాగే మన మూర్తి గారికి కూడా. వారు చెప్పడం కంటే నేను చెప్తేనే బాగుంటుంది. మొదటిసారి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఆపేశారండి. మొత్తం 5 కొండలు దాటాలి. 4వ కొండ దగ్గర నా అమ్మవారు ఆపేశారు. నా మీద ఆవహించింది ఆ తల్లి. మాతో పాటు వచ్చినటువంటి కెమెరామెన్ చూసి, అయ్యా మీ మొహం చాలా ఎర్రగా అయిపోతుంది అంటే నేను డీహైడ్రేషన్ అనుకున్నాను. కానీ ఆ రోజు నా ఒంటి మీద 500 పౌన్ల బరువు ఉంది. నాకు తెలియలేదు. ముందు రోజు ఉపవాసంతో ఉన్నాను, ఆ రోజు కూడా ఉపవాసంతో ఉన్నాను. శరీరంలో మలినం లేదు కాబట్టి అమ్మవారు ఆవహించేశారు నా మీద. ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అప్పుడు మరి దైవికంగా ఎందుకు అనిపించిందో, అయ్యా స్వామి ఇప్పటికే 2 అయింది, మనం లోపలికి వెళ్ళి తిరిగి మళ్ళీ కిందకి దిగలేము, చీకటి పడితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని అక్కడ ఉన్నటువంటి అటవీపుత్రులు చెప్పడంతో వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది, కిందకు వచ్చిన తర్వాత అమ్మవారిని వదిలేశారు.
తేలికైపోయింది వాళ్ళు. అప్పుడు నాకు అర్థమైందన్నమాట, ఓహో అంటే ఒకటి అది అజ్ఞాత ప్రదేశం. అమ్మవారు వాళ్ళని మూడో కంటికి తెలియకుండా ఈ దట్టమైన అరణ్యానికి తీసుకొచ్చి అక్కడ ఉండమని నిక్షిప్తం చేసింది ఆవిడ. అలాంటి దాన్ని మనం బహిర్గతం చేయడం కోసం ఒక కెమెరాను తీసుకెళ్ళడం అనేది అది తప్పు, మొదటి తప్పు. రెండవది, సరే అందరూ ఒకలాగా ఉంటారు, 10 మందిలో ఏదో రకరకాల మనుషులు ఉంటారు. ఆ ప్రదేశానికి అడుగు పెట్టాలంటే దానికి యోగ్యత ఉండాలి, దానికి జన్మతః కారణం ఏదో ఉండాలి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ ఊరి తలకు సర్పంచ్ అబ్బాయి అతను మాల వేసుకుని ఉన్నాడు, అయ్యప్ప మాల. స్వామి ఎంతమందితో కాదండి, మీరంత కష్టపడి వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అండి మీరు ఇద్దరు అడవి పుత్రులు తీసుకుని వెళ్ళిపోదాం అనేసరికల్లా అప్పుడు ఒక 4 వారం రోజులు అవకాశం తీసుకొని దెబ్బలను తగ్గిన తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఆ రోజు అప్పుడు మేము ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది, ఆ అద్భుతాన్ని చూడడం జరిగింది. వాటిని ఒక సీడీ తీసి మేము యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. అయితే మేము మొదటిసారి వచ్చేస్తున్నప్పుడు ఏదైనా మనం ఒక చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం ఏదైనా దానికి ఒక సఫలీకృతం అనేది ఒకటి ఉంటుంది. ఆ సఫలీకృతం ఏంటంటే, ఒకటి అమ్మవారి నా మీద ఆవాహన చేయడం, 2 ఇది పాండవుల సంచరణ ప్రదేశం అని నేను ఏదైతే చెప్పానో అది స్ఫురణకు అంటే అనుభవపూర్వకంగా తెలిసే వ్యక్తులు ఉన్నారు కదా, అది ఆయనకి తగిలింది. ఆయన చల్లపల్లి మూర్తి గారని ఆయన యోగా మాస్టర్, ఆయన మంచి కవి రచయిత. అలాగే ఆయన కలం పేరు మహర్షి, మన ఆకాశవాణిలో కూడా మనం వింటూ ఉంటాం. ఆయనకి పాండవుల దర్శనం ఇవ్వడమే కాకుండా ఆ అనుభూతిని ఆయన పొందారండి. అక్కడ ఆ కాసేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక మగతలాగా వచ్చేసి ఆ ప్రదేశంలో అంత అలా విష్ణు చక్ర సుదర్శన చక్రాన్ని కూడా దర్శనం చేసుకున్నారు ఆయన, వారిని సంరక్షిస్తూ. అంతటి అద్భుతమైన భాగ్యశాలి ఆయన. ఆ విషయాన్ని నాతో పాలు పంచుకున్నారు. మాతో చెప్పడం కాదండి, వీడియో ప్రకారం అంటే దీని ప్రకారంగా చెప్పండి, దాన్ని షూట్ చేసి అది కూడా మేము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అటువంటి అద్భుతమైన ప్రదేశం అంటే అమ్మవారు తాను ఇక్కడికి రాక మునుపు ఆవిడ ఎక్కడెక్కడే తన అద్భుతమైన పాదాలని మోపారో ఆయా ప్రదేశాలకు మేము వెళ్ళి వాటిని కూడా ఒక సీడీగా తీసుకొచ్చి ప్రజలకు అందించడం జరిగింది. ఇదండి సంగతి. ఎందుకంటే ఆ క్యాసెట్ కూడా మన దగ్గర ఉంది ఇప్పటికీను. తర్వాత ఈ అమ్మవారి చరిత్ర పూర్తిగా ఆకలింపు చేసుకొని సిద్ధేశ్వరానంద భారతి స్వామివారి పీఠంలో మాతాజీ రమ్యానంద భారతి అమ్మవారు వారేమో ఒక అరగంట సేపు పైన కీర్తన యూట్యూబ్లో ఈ యొక్క వివరణ ఇచ్చారనమాట, కాంకమర్షి అమ్మవారి పుట్టు గురించి అనమాట. అది ఆ విధంగా కూడా ఒక మంచి అంటే సిద్ధగురువుల ఆశీస్సులు, సిద్ధగురువుల ఆమోదం కూడా ఉందని చెప్పడానికి ఎందుకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. తర్వాత సూర్యారావు గారు ఈరోజు వారి జన్మదినం కూడా ఇది జగత్ కళ్యాణ పీఠం స్థాపించి కూడా మొదటి వార్షికోత్సవం. స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు. జంతునాం నరజన్మ దుర్లభం అన్నారు. అయితే మానవ జన్మ సార్థక్యానికి ఏం చేయాలి? లోకంలో ప్రతివాళ్ళు దైనందిన జీవితంలో రకరకాలైనటువంటి వ్యవహారాలు, వ్యాపారాలు ఉంటాయి. కానీ అంతరంగ శుద్ధి, బాహ్య శుద్ధి కోసం అందరూ ప్రయత్నం చేస్తాం. అంతరంగ శుద్ధి ఉన్నప్పుడు మనోకాలుష్యం, భావకాలుష్యం లేకుండా ఉన్నప్పుడు మనం చేసే బాహ్య జీవితంలో, దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా పవిత్రంగా, దివ్యంగా ఉంటుంది. అందుకోసం ఆధ్యాత్మిక మార్గం, భగవంతుడి మీద, ఒక భగవతి మీద పరిపూర్ణమైన విశ్వాసం అలవడాలి. భక్తుడు అనేది లోకంలో చాలామంది భక్తులు ఉంటారు. ఎవరికి వాళ్ళు మేము భక్తులు అనుకుంటారు. సరే, భక్తి అనేది ఒక ప్రాథమిక స్థాయి అయితే ఆ పైన సాధన. గురువు దగ్గర శిష్యుడు, గురువు యొక్క మార్గదర్శనంలో సాధకులు ఉంటారు, శిష్య సాధకుడు. అలా కాకుండా పరమాత్మనే లేకపోతే ఒక దేవినే గురువుగా భావించి పవిత్ర భావంతో సాధన చేసేవాడు సాధకుడు. ఈ సాధన రెండో దశ.
ఈ దాటిన తర్వాత మూడోది ఉపాసన. అంటే సాధన ఉపాసన రెండు కూడా ఒకటి కావు. సాధన తర్వాత దేవుడు మన మామూలుగా పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అన్నట్టుగానే ఉపాసకుడు మూడో దశ. అలా మన కురుపోలు వెంకట్రావు అనేటువంటి సామాన్య భక్తుడు ఇవాళ కనకస్వామిగా సాధన దశ దాటి ఉపాసన దశకు చేరుకున్నారు. అంటే గ్రామ దేవతల సంప్రదాయం మనకు అనాదిగా ఉన్నది, ఇతర దేశాలకు కూడా లేకపోలేదు. మరి విశాఖ ఇవాళ మహానగరంగా పుట్టినప్పటికీ కూడా ఒకప్పుడు గ్రామం. ఆ గ్రామానికి మన ఇవాళ మా అమ్మవారు కనకమహాలక్ష్మీదేవి సాధారణంగా అమ్మవారు అన్న మాటని శాక్తేయ సంప్రదాయంలో వాడితే కాళీ అవతారాలు మనకు కనిపిస్తాయి, రూపాలు, భిన్నమైన రూపాలు. అవి దేవీ నవరాత్రులు చూస్తాం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు వైష్ణవపరంగా లక్ష్మీదేవి. ఇది చాలా విశేషం. ఇది ఆ అమ్మవారి యొక్క ఆలయం మొదట ఏ స్థితిలో ఉండేది, ఆ రూపం ఇవాళ ఏ స్థితికి వచ్చింది అన్నది పౌరాణిక చారిత్రక ఆధారాలతో వారు అమ్మవారి చరిత్ర రాశారు. నేను కూడా ఒక ఏడాది అంతర్యామి వ్యవస్థలో రాసినప్పుడు మార్గశిర మహాలక్ష్మి పేరు మీద రాసినప్పుడు కూడా నాకు వారి పుస్తకమే ఆధారం. అంతకుముందు స్థలపురాణంగా ఎవరో ఏదో చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని ఒక స్పష్టమైన రూపురేఖలు ఇచ్చి పుస్తక రూపంలో వారే సంతరించారు వెంకట్రావు గారు. ఆ తర్వాత ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పారు అవధానం. ఇవాళ 1300 అంటే సహస్రాధికమైనటువంటి. ఇది ఎంతో భక్తిలో ఆ శిఖరాయమైనటువంటి స్థితికి వస్తే తప్ప సాధ్యం కాదు. ఇంట్లో గదిలో కూర్చొని ఆలోచించి రాయడం వేరు. సహజంగా పాండిత్యం పోతన గారు కానీ, అన్నమయ్య కానీ, చాగయ్య కానీ, సుందరదాసు కానీ గొప్ప వాద్య. ఈ ఊళ్ళో కూడా పూర్వం అనుభూతి లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు కొందరు ఉండేవారు ఒకప్పుడు. వీళ్ళెవరు కూడా మన ఇవాళ లౌకికంగా గొప్ప విద్యావంతులు, పండితులు కారు. కానీ వారికి అలా ఆశోధార ప్రవాహం, ఆశ కవిత్వం ఎలా ఉండేదని చెప్తామో మనం, అలా అనర్గళ ధారగా కవిత్వం వచ్చింది. స్వామివారు కూడా లౌకికంగా ఆయనతో కొంత పాఠశాల విద్య ఉంటుంది. కానీ అంత భాషా పాటిమ రావడానికి ఆయన కీర్తనలు మేము చూసినప్పుడు మేమంతా రాసాం. ఎక్కడెక్కడి పదాలు, తిరుగుదనం, అత్యధునిక పదాలు, నిఘంటువులు కూడా దొరకని పదాలు, అది అమ్మవారి కటాక్ష, కృపా కటాక్షం వల్ల వచ్చినాయి. లేకపోతే అలాగా పోతన గారు చెప్పినట్టుగా వివిధ జిల్లావన్న విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతున్నట్టుగా ఆ ఉపాసనలో, ఆ ధ్యానంలో, దీక్షలో వారికి అమ్మవారి కటాక్షంతో అనర్గళంగా భాష వచ్చింది. ఆ పద్యాల్లో మనం చూస్తున్నట్టయితే ఆ కీర్తనల్లో మరి దశావతారాలకు సంబంధించిన విషయాలు, తిరుపతి వెంకటేశ్వరకు సంబంధించిన విషయాలు, అలివేలు మంగకు సంబంధించిన విషయాలు, అలా అనేకమైనటువంటి లక్ష్మీ స్వరూపాలకి, విష్ణు స్వరూపాలకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చింతన, వివిధ క్షేత్రాలు కూడా, అనేక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అంటే దీనికి కొంత పరిజ్ఞానం ఉంది. లౌకిక పరిజ్ఞానం విషయం ఆధ్యాత్మిక. ఆ పరిజ్ఞానంతో పాటుగా ఇంత పరిజ్ఞానం ఉండేటువంటి పండితులందరూ కూడా ఇలా కవిత్వం చెప్పలేరు. ఆయన మరి గొప్ప పెద్ద పండితులు ఉంటే అక్కడి నుంచి వచ్చారు, మేము కూర్చున్నాం, మేమేవో అడిగి చెప్పారు. బట్ ఇంకా ఎవరు చెప్పారు, మెరసన్ మోహన్ గారిని, మరుగని గారు, ఇలా అవధానం చేసేవాళ్ళు, అవధానం అందరూ పండితులే. ఈ రకంగా రకరకాల ఉన్నాయి. గణితం ఉన్నది, ఏదో కావ్యావధానం ఉన్నది. ఇది ఈ రకమైనది భక్తి అవధానం. భక్తితో అమ్మవారిని కొలుస్తూ చెప్పడం అనేది చాలా విశేషం. ఆ కీర్తనలకి మరి వారు కొందరిని గుర్తించి రాసుకుంటే మేము కూడా రాశాం విశేషాలు. అంత భాషా పటిమ, భక్తి పారవస్యం ఇది రావడానికి కారణం అమ్మవారి కృప. అందరికీ సాధ్యం కాదు. రోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం పెట్టి వచ్చిన వాళ్ళు,
ఏడాదికి 3 సార్లు తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు, హుండీలో పెద్ద పెద్ద డబ్బులు వేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ లోపల అంతరంగ శుద్ధి లేదు. అది కూడా మనం అనకూడదు, కానీ భక్తి కూడా ఒక ఆధునికమైన ఫ్యాషన్ అయిపోతుంది. అలా ఎప్పుడైతే అయిపోయిందో దాని సార్థక్యం లేదు. ఇలా చేస్తే మనకి ప్రయోజనం ఉంటుంది అని, ఆ ప్రయోజనం లేకుండా దానికి ఏవో కథలు కూడా ఉంటాయి. అంతకైతే ఎంత అవుతుందో అనుకోకూడదు మనం, అంతకింతే అవుతుంది. కానీ ఆ ఇంతకి ఎంత లేకుండా మరి చిదానందంగా మనస్ఫూర్తిగా పూర్తిగా అంతరంగ శుద్ధితో అమ్మవారు నమ్ముకొని ధ్యానం చేస్తూ, అంటే కవితాపాటి ముచ్చింది కనుక అది లేని వాళ్ళు రోజు దండాలు పెడుతుంటారు, వస్తుంటారు, ఆలయం పెడుతూ చేస్తుంటారు. ఆయన ఈ మార్గంలో నవవిధ భక్తి మార్గంలో శ్రవణం, కీర్తనం అని కీర్తనం తీసుకున్నారు. ఆ అమ్మవారిని కీర్తిస్తూ ఇప్పుడు ఇంకా ఎన్ని రాస్తారో చెప్పలేం. మరి అన్నమాచార్య గారు 32,000 రాశారు, 14,000 దొరికే అంటున్నాం. అలా రంగమామ్మ గారు చాలా పద్యాలు రాశారు. అలా రామదాసు శతకాలు రాశారు. జాగరాజు కొన్ని వేల కీర్తనలు ఉన్నాయి. ఇంత భక్తి పారదర్శనలు వచ్చినవే కనుక వాడికి సార్థక్యం అంటే అది జనంలోకి వెళ్ళాలి. అంటే భగవంతుడికి ఎవరు కూడా రాయబారులు అక్కర్లేదు. కానీ మొన్న అన్నమాచార్య మీద మీరు ప్రభాకర్ గారు మాట్లాడారు. అలాగా భగవంతుణ్ణి నిత్యం జనంలోకి ఆ పారవస్య ప్రవాహాన్ని చేసుకోవడానికి కావాలి. అలాగా మరి తిరుపతికి వెంకటపతికి వారు ఎలాగో మరి భద్రాచలం అక్కడ గోపన్నగా రామదాసు ఎలాగో అక్కడ గోపన్న రామదాసు అయినట్టుగా ఇక్కడ కురుపురు కనకస్వామి అయ్యారు. వారికి అలౌకిక పరిభాషలో చెప్పాలంటే అమ్మవారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలాగా ఇంగ్లీష్లో చెప్తే అంటే ఆయన రాయబారం. అంటే ఎవరికో భగవంతుడు రాయబారం అక్కర్లేదు, అంటే భక్తుడే రాయబారి, భక్తుడే ప్రచారకర్త. అది అంటే అమ్మవారి ప్రచారం అక్కర్లేదు. కానీ మరి భక్తులు నగర సంగీతం చేస్తున్నారు, అమ్మవారి పాడుతుంటే మనం మర్చిపోవడాన్ని వైతాళికులు నిద్ర లేపేవాళ్ళని. నగర సంగీతం ఎందుకు చేస్తున్నారు? ధనుర్మాసంలో చేస్తాం, ఇంకోసారి చేస్తాం, రవిబాబు కృష్ణ చేస్తాం. నిద్రలో వాళ్ళు అయ్యా గుర్తుకొని చెప్పడం, అది గుర్తు చేయడమే ప్రచారం అంటే ఇంకేం కాదు. అలా ఆ బాధ్యత కూడా మనం సామాజిక బాధ్యత అంటామే, ఇది ఆధ్యాత్మిక బాధ్యత. ఆ దైవీయమైన బాధ్యతని ఆయన ఎంతో గొప్ప చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. వారు అక్కడ లలితాపేటలో అమ్మవారు స్వామివారి దగ్గర రావడం కాకుండా స్వామివారి ఆలయానికి వచ్చారు, అక్కడ కూడా పాల్గొన్నాం. 2-3 సార్లు స్వామివారి అనుగ్రహంతో వారు చేశారు మారుతులు. అలాగే అనేక చోట్ల ఏడాదికి 2-3 కార్యక్రమాలు పెడుతున్నారు. దాదాపు ప్రభాకర్ మేము కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా మా వంతుగా ఏదో మా భక్తిని ప్రదర్శించుకుంటూ వారితో పాటుగా ఉండి 4 మాటలు చెప్పండి పని చేస్తున్నాం. ఇలా అంటే సమాజంలో ఒక రకమైనటువంటి సచ్చింతనని, సత్సాంగత్య దృష్టిని ఏర్పరిచినప్పుడు మనసులో మంచి భావనలు పుడితే ఆ మంచి భావన వల్ల మనం నిత్యం చేసేటి తప్పు పనులు కానీ పరోక్షంగానూ ప్రత్యేకంగా తెలుసుకున్నానో తెలియకుండానే తప్పులు చేస్తాం. మనసు చెడు ఆలోచనలు వస్తాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే మనస్సు శుద్ధి కావాలి. ఆ మనశుద్ధి కావడం కోసం ఇలాంటి సత్సాంగత్యాలు, అందుకోసం వారు లాస్ట్ కిందటి ఏడాది ఒక జగత్ కళ్యాణ పీఠం, జగత్ కళ్యాణం లోక కళ్యాణం. లోకం అంటే మన చుట్టూ ఉండే సమాజమే లోకం. పర్యావరణం అనేది సైన్స్లో చెప్తాం. ఇక ఈ మానసిక పర్యావరణం, ఇది భౌతిక పర్యావరణం ఇటు ఉంది. భౌతిక పర్యావరణం స్వచ్ఛంగా ఉండాలంటే ముందు మానసిక పర్యావరణం బాగుండాలి. అందుకోసం వారు చేస్తున్న కృషిలో మనం కూడా అంత ఇంతో పాలుపంచిన అవకాశం లభించింది. అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాత్రలవుతాం. స్వస్తి. ధన్యవాదాలు స్వామి సూర్యరావు గారు. మీరు చెప్పారు
అనుగ్రహం గురించి చెప్పారు. అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనకి ఒక అనుగ్రహం. ఎందుకంటే నాకు ఒక కింద వరకు పరిచయం, తర్వాత ఒక మవ నాగని ఆయన నాకు 20 ఏళ్ళ క్రితం పరిచయం. ఆయన తీసుకొచ్చి ఇలా పుస్తకం రాండి, మన స్వామివారు, మన కురుపోలు కనక వెంకట స్వామివారు వారు చేసే ఆ కార్యక్రమాలని రూపొందించడం అన్నీ చేయడం జరుగుతుంది. అంతా కూడా అమ్మవారి కృపే. దానివల్లే నన్ను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక పనిముట్టుగా అమ్మవారు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అది నా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత వీరు రాసిన 1116 కీర్తనలే కూడా చెప్తుండగా వెంటనే రాసేవాళ్ళే, లేకపోతే అదంతా ఆ రాతగాడు మన మూర్తి గారే అన్నమాట. పక్కన కూర్చొని నెల రోజులు కూడా రాశారు. తర్వాత సుబ్బారావు గారు శ్రీ దామర వెంకట సూర్యారావు మాస్టారు వారు సరస్వతి పుత్రులు. ఈ విశాఖ నగరంలో ఎక్కడ సాహితీ సభ జరిగినా వారు ఉండకపోవడం అనేది అతి కష్టం. అలాంటి మహానుభావులు వీరు గత జన్మ సంస్కారం, స్వామివారి అనుగ్రహం వారి మీద పడి వారికి శిష్యులుగా శ్రీ 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 సిద్ధేశ్వరానంద పరమహంస శిష్యులుగా వారు కూడా వారి సేవలు తరిస్తూ లలిత ప్రభ అనేటువంటి పత్రికకి వారి సంపాదకులుగా ఉండడం కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం వారికి. అలాగే శాఖ మంత్రి వారు కూడా దానికి ఉప సంపాదకులుగా కూడా ప్రవర్తించడం, లలితాపీఠాన్ని ఈరోజు ఇంత అద్భుతంగా, ఇంత వైభవంగా తీసుకురావడానికి వెనుకున్నటువంటి మహానుభావులు వీరందరూ కూడా. ఇటువంటి అవకాశం స్వామి వారికి అవకాశం ఇచ్చారు. ఆయన అనుగ్రహం వల్లనే వీరంతా మాతో సంగమించడం, మాతో కలిసి ప్రయాణం చేయడం, అమ్మవారి సేవలో తరించడం జరుగుతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ వారు చెప్పినట్లుగా మనకి ప్రచారం అవసరం లేదు. ఎందుకంటే భగవానుడు చెప్తాడు భగవద్గీతలో, ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తతి యః. అంటే ఇది ఒక చక్రం లాంటిది, ఈ సృష్టిలా తిరుగుతూనే ఉంటుంది. దీనికి ఒక పరిణామ క్రమం ఉంది. ఈ పరిణామ క్రమంలో కాలానుగుణంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ముందుకెళ్తారు. వారు మోహానికి బులోనవ్వకూడదు. మోహం పార్థ సతీవతి అంటాడు ఆయన. మోహాన్ని వదిలేసేసేయాలి. అంటే ఈ కలియుగంలో ఏ ప్రచారం లేకుండా ఎవరైతే తన కార్యక్రమం చేసుకుంటూ, బాబా గారు కూడా అదే అంటారు, నువ్వు ఇక్కడికి వచ్చింది ఇంకొకరికి చెప్పడానికి కాదయ్యా, నువ్వు చేసుకో, నీకు చేయాల్సింది నువ్వు చేసుకో. అది ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు అంతే తప్ప ఒకరికి చెప్పడం కోసం నువ్వు ఇక్కడికి రాలేదు సుమా అని వారు కూడా ఎవరికి చెప్పేవారు కాదు. వస్తేనే చెప్పేవారు, లేకపోతే వైలెంట్గా తన పని తను చేసుకువెళ్ళేవారు. మాలాంటి వాళ్ళం మేమేంటంటే మా గృహస్థాశ్రమంలోనే ఉంటూ అది కూడా ఒక ఆశ్రమంగా స్వీకరిస్తూ ఇంట్లోనే ప్రారంభం చేయమన్నారు. మీదే పెద్దగా ఎక్కడో చేద్దాం అనుకున్నాం. మీ ఇంట్లోనే చేయండి, అదే మీ పీఠం, మీరు ఎక్కడ ఉన్నారో అదే పీఠం, మీరు ఎక్కడ ఉంటే అమ్మవారు మీ దగ్గర ఉంటుంది. ఇది గురువుగారి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మేము శిరసావహించి ఇంట్లోనే చేసాము. ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి పీఠం వారికి అమ్మవారు మా ఇంట్లో పద్మాసనం వేసుకొని దేదీప్యమానంగా వెలగడం వారు చూశారు. అక్కడ చూసి వెంటనే నాకు ఫోన్ చేసి, స్వామి మీరు అంత అదృష్టవంతులండి, మీ ఇంట్లో అమ్మవారు పద్మాసనంలో వేసి చక్కగా ఆనందంగా కూర్చుని ఉంది ఆ తల్లి అని చెప్పడం జరిగింది. ఇది మనదేం కాదు, ఆ తల్లిది. ఆవిడ పెంచుకుంటుంది. ఆవిడ ఎక్కడ ఉండాలి, ఆవిడ జాతవేద, ఆవిడ ఎక్కడంటే ఎక్కడ ఉండాలో తనే నిర్ణయించుకుంటుంది, ఎక్కడ ఉండాలో తనే అక్కడే ఉంటుంది. మనం పిలిస్తే రారు, వద్దంటే పోదు. ఇది ఒక అద్భుతమైన యోగం, గత జన్మ సంస్కారం. అందువల్ల అటువంటి సంస్కారాన్ని వీళ్ళందరూ కూడా పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్తూ అమ్మవారి యొక్క ఆ అడుగుజాడల్లో తరించాలని అర్పిస్తూ ఉన్నాను. సుబ్బారావు గారు. సభకు నమస్కారం. ముందుగా అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా పొందినటువంటి శ్రీమాన్ కోరుపోలు వెంకట్రావు గారు కనకదాస్ స్వామి గారికి సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలను అందజేస్తున్నాను. ఆధ్యాత్మిక నా ప్రణామాలు. కోరుపోలు వెంకట్రావు గారు
భక్తి శిఖామణి. భక్తుడంటే నువ్వు ఈరోజే ఈనాడు పుస్తకంలో ఒక వాక్యం వచ్చింది. దగ్గర పెట్టాలి. నువ్వు భగవంతుణ్ణి ప్రేమించడం చాలదు, భగవంతుడు నిన్ను ప్రేమించేట్లు నడుచుకో. అంటే ఇక్కడ కోరుపోలు వెంకట్రావు గారు కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి సామాన్య భక్తుడి దగ్గర నుంచి భక్త శిఖామణి వరకు ఆయన చేసిన సాధన మనం గుర్తు చేసుకోవాలి. వెంకట్రావు గారితో నాకు పరిచయం. ఆయన రాసినటువంటి 1116 కవితా సౌందర్య సంకీర్తనల రచరించి అందులో కొన్నింటిని 250 నుంచి 500 వరకు ఆ కీర్తనలకు నేను వ్యాఖ్యానం చేశాను. కాల ప్రవాహంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. 71లో విశాఖపట్నంలో నేను అడుగు పెట్టాను. 75 నుంచి కుటుంబంతో ఉంటున్నాను. శ్రీనగర్లో 30 సంవత్సరాలు ఈ ఊళ్ళో శ్రీ లలితాపీఠం ఉంది అన్న సంగతి నాకు తెలియదు. కానీ నేను అద్దెకి దిగిన వారి ఇంట్లో వాళ్ళ అమ్మాయి పేరు లలిత. దర్శించడానికి ఆ తర్వాత నేను వెళ్ళడం, ఆ పీఠంలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, ఇవన్నీ కాల ప్రభావం. మనం ఏ వ్యక్తికైనా దైవానుగ్రహం ఉండాలి. 2 వంశపారంపర్యంగా వచ్చేటటువంటి చరిత్ర ఉండాలి. 3 దృఢ సంకల్పం ఉండాలి. మనం గమనించినట్లయితే వెంకట్రావు గారి కుటుంబం మొదటి నుంచి కూడా అమ్మవారికి వాళ్ళు భక్తులు. ఒకసారి గమనించండి, వీళ్ళ నాన్నగారి పేరు పైడితల్లి, కోరుపోలు పైడితల్లి గారు. తెలుగులోకి పెంచుకుంటే పైడి అంటే తల్లి అంటే అమ్మ, కనకమ్మ. ఆ రకంగా వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో కనకమ్మకు భక్తులు. వాళ్ళు నచ్చింది ఏమిటి, చాలామంది ఈ ఉత్తరాంధ్రలో ఇలవేలుగా చెప్పుకుంటాం అమ్మవారిని. అలాగే రాజకీయ నాయకుల్లో సర్దార్ బిరుదు పొందినటువంటి వ్యక్తి గౌతమ్ చెప్పుకుంటాం. కానీ వీళ్ళ తాతగారు కూడా సర్దార్ బిరుదు పొందినటువంటి వ్యక్తి. అది కాలగర్భంలో కలిసిపోయింది. తాతగారు అంటే ఈయన పేరు కలిగినటువంటి ఆయనే కోరుపోలు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు అంటే ఆయన స్వామి రావయ్యారు మీరు, తర్వాత స్వామి అయ్యారు మీరు. తాతగారు ఆయన తనకున్నటువంటి ఆస్తిలో సగభాగాన్ని భూదాను కోసం వితరణ చేసినటువంటి దానశీలి. ఈ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకుంటాం, దానం ఇచ్చేటప్పటికి విదేశస్తుల పేర్లే చెప్పుకుంటాం. వారన్ బఫెట్, అలాగే బిల్ క్లింటన్, ఇటువంటి వాళ్ళని చెప్పుకుంటాం. మన దేశంలో టాటా, ఇటువంటి వాళ్ళని చెప్పుకుంటాం. ఏ ఒక్కరూ కూడా తన ఆస్తి సగ భాగాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అది వాళ్ళు ఇచ్చారు. ఇక ఆ తర్వాత దైవానుగ్రహం చెప్పాను, దృఢ దీక్ష. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆ సత్శీలత, ఆ దైవ భక్తి
ఉండాలి. సాధన లేకపోతే సాధన పనులు అంచేత ఈ స్థాయిగా ఆయన ఎదగడానికి కారణం సాధన. అమ్మవారి భక్తులు కాబట్టి ఆయన విశేషమైన 10 సంవత్సరాల పాటు అనేక పీఠాధిపతుల్ని స్వాముల్ని కలిసి అనేక గ్రంథాలను పరిశీలించి అమ్మవారి చరిత్రను కూడా ఆయన సంగ్రహించి సేకరించి అమ్మవారి చరిత్రను తీసుకుని వచ్చినట్టు మొట్టమొదటి కోరుకు రావు గారు. ఇక ఆయనకి తండ్రి గారు సంగీతంలో అంచేత ఆ సంగీతంలో ఈయన కూడా ప్రవేశం అనండి, ప్రావీణ్యం అనండి ఈయనకి అలవాటు. ఇక సాహిత్య విషయం నేను చాలా ఆశ్చర్యపోయాను. కీర్తన చదువుతుంటే కీర్తన అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది పద కీర్తన అంటారు. పదము అనగానే ఇదంతా చాలా ఎక్కువ ఉంటుంది వాయిస్తున్నాను. పదము అనగానే జానపదులలో ఉండే పదం అండి. ఆ పదాలను కూర్చి కీర్తనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్షాత్రియ దగ్గరకు వచ్చి పదాలు అంటాం, త్యాగయ్య దగ్గరకు వచ్చేది కీర్తనలు అంటాం, అన్నమాచార్యుల దగ్గరకు వచ్చేటికి సంకీర్తనలు అంటాం. దానికి ఏదో ఉపసర్గ తగిలించారు. ఏదైనా ఇది గానయోగ్యమైనటువంటి గేయం, తాళలయాత్మకమైనటువంటిది సంగీతం. అందులో ప్రవేశం ఉంది కాబట్టి ఆయన ఏకభక్తంతో భూశయనం చేసి 40 రోజుల పాటు దీక్ష వహించి 1116 సంకీర్తనలు ఆశువుగా చెప్పాలని దీక్ష వహించి 30 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి అఖండ ప్రజ్ఞాశీలి కోరుకోలు వెంకట్రావు. దీని అంతటికీ కారణం మాస్టర్ చెప్పారు. కవిత్వం చెప్పాలి అంటే మాలాంటి వాళ్ళు చెప్పలేరు. మూర్తి గారు, చిన్నసూరి గారు చెప్పాలి. కవిత్వానికి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆవేశం ఉండాలి. ఆవేశం ఎప్పుడు వస్తుంది? చెప్పదలుచుకున్నటువంటి విషయంలో తాదాత్మ్యం చెందినప్పుడు, దాని గురించి మీలో ఒక సంఘర్షణ ఏర్పడినప్పుడు, అది మీలో చెప్పనివ్వకుండా మిమ్మల్ని ఉండనివ్వదు, చెప్పక తప్పదు. అది అక్షర రూపాన్ని పొంది బయటకు వస్తుంది. ఈ రకంగా అమ్మవారి గురించి అంటే అమ్మవారి కరుణా కటాక్ష లబ్ధ కవితావేశంతో వెంకట్రావు గారు ఆశువుగా 1116 కీర్తనలు చెప్పారు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అది ఈరోజు 1300. ఇంకా నేను అనన్య సామాన్యమైనటువంటి విషయం. ఇంకా ఇంకొకటి ఉంది. విషయం ఏంటంటే ఎంతున్నా కొంత ఇతరులకు దానం చేయాలి అంటే మనసు రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. దానికి కారణం ఉంది. ఈ దాతృత్వం ఉంది చూసారండి, అది సహజంగా రావాల్సినటువంటి గుణం. ధీరత్వం, ఉచితజ్ఞత, దాతృత్వం, ప్రియవక్తృత్వం అభ్యాసేన నా లభ్యంతే చత్వారా సహజాగుణా అన్నారు. ధీరుడుగా ఉండడం, అంటే ఉచితజ్ఞత అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్, ఇంగ్లీష్ చెప్తున్నాను అనుకోండి. ఆ సమయానికి తగినటువంటి బుద్ధిని ప్రదర్శించడం, సమయస్ఫూర్తి. దాతృత్వం, దానగుణం, చక్కగా మాట్లాడడం. ఈ 4 ఉన్నాయి చూసారా, అవి అభ్యాసం చేస్తే వచ్చేటటువంటి గుణాలు కావు, అవి సహజంగా రావాల్సినటువంటి. వాళ్ళ తాతగారు చెప్పానే ఆ దానగుణం. వెంకట్రావు గారిలో నాకు నచ్చిన గుణం ఏంటంటే ఇన్ని పుస్తకాలు కానీ ఇన్ని సీడీల రూపంలో కానీ ఆయన బయటకు అమ్మవారి గురించి ఆయన విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రచురిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇతరుల దగ్గర నుంచి ఒక పైసా కూడా విరాళం పుచ్చుకోకుండా తన సొంత ఖర్చులతో అంటే అది ఆయన గొప్పతనం. సభాముఖంగా ఆయన్ని అభినందించక తప్పని విషయం ఇది. ఇక కీర్తన దగ్గరకు వస్తే జాను తెనుగు అయితే ఇప్పుడు కూడా మాట్లాడారు. కొన్నింటికి
అర్థం తెలియక ఆయన్నే అడగాల్సిన పరిస్థితి వచ్చింది. మేము తెలుగు చదువుకున్నట్టు వాళ్ళు అయినప్పటికీ కూడా. దానికి కారణం మేము చదివిన పుస్తకాల్లో లేవు, వెతికినటువంటి శబ్ద నిఘంటువుల్లో లేవు ఆ పదాలు. అందుచేత ఆ జానపదాల పదాలు కొన్ని ఆయన అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. అంచేత ఏ రకంగా అయితే పద కవితా పితామహుడు అంటారు కదా అన్నమయ్య గారిని, ఆయనను గురువుగా ఇచ్చినటువంటి వారే అమ్మవారు ఇచ్చినటువంటి కవితావేశంతో అటు మీరు జానపదం కాదండి, ఆయన ఈ కీర్తనలు చూస్తూ ఉంటే సంస్కృత పదాలతో కూడా ఆయన చక్కటి కీర్తనలు రచించినటువంటి వాళ్ళు. ఆశ్చర్యం అనిపిస్తుంది. అది ఆవేశం ఉన్నప్పుడు, అదే చెప్పారు కదా, అమ్మవారి కరుణ మన మీద ప్రసరించినప్పుడు అలవోకగా ఆ కవిత్వం అలా వెలువడుతూ ఉంటుంది. ఈ రకంగా వెంకట్రావు గారు తన శక్తి మేరకు విశేషమైనటువంటి కృషి చేసి ఈ స్థాయికి. ఆయన రాసిన గేయాలన్నిటినీ పరిశీలించాను. అందులో కొన్ని నేను చెప్పను, అందులో సారాంశం మాత్రమే చెప్తాను. ఆయన జానపద బాణీలను, అచ్చతెనుగు పదాలను, అరుదైన మాండలిక పదాలను ప్రయోగిస్తూ చక్కటి కీర్తనలు రాశారు. ఇక కవిత్వపరంగా చెప్పుకుంటే చమత్కారం ఉంది, అనుప్రాసలు ఉన్నాయి, అలాగే సంగీతాంశాలున్నాయి, భాషాపరమైన అంశాలున్నాయి, శృంగార రసోద్దీపకమైనటువంటి పాటలు కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. అమ్మవారిని మీరు చెప్పారు ఇందాకే, శేఖర్ మంత్రి గారు చెప్పారు, వివిధ క్షేత్రాలలో వివిధ దేవత అమ్మవారి ఆవాహన చేసుకొని శక్తి స్వరూపిణియే అమ్మవారు. అంతేగాని ఆ శక్తి అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటుంది అనేక చోట్ల. ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్తూ అన్నమయ్య గారితో అనుసరించారు కాబట్టి అమ్మవారిని సరస్వతిగా, పరమేశ్వరిగా, వెంకటపతిగా, అర్ధాంగిగా కొనియాడి ఎన్నో కీర్తనలు రాశారు. పతి నీవు అమ్మవారిని వెంకటేశ్వరుని దేవేరిగా, పతి నీవు సతీయు నీవు, సతిపతులు ఏకరూపు అని ఆయన వర్ణించారు. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా నిరూపిస్తూ అకారమున ఆదిమూలము నీవు, ఉకారమున ఉనికి నీవగుటను, నుకారమిదే గన ఆదిగ జీవుని ఇల్లు, త్రికారములకిదే ఓంకార రూపము అని మనోహరంగా వర్ణించారు. అలాగే అన్నమయ్య కీర్తనలు అనుకరిస్తూ అమ్మవారి మీద హారతిపాటలు చాలా మనోజ్ఞంగా రాశారు. యాదరపాట ధోరణిలో కూడా చాలా చక్కగా రాశారు. కాబట్టి ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామికి ఎన్ని పూజలైతే, అభిషేకాలు అయితే జరుగుతాయో అమ్మవారికి కూడా జరుగుతాయి. కాబట్టి ఆ ధోరణిలో భక్తులందరికీ తెలియాలి కాబట్టి ఈయన అక్షరీకరించారు వాటన్నింటినీ. మీకు చెప్తూ ఇక్కడ మరి ఓ శ్రీహరివాసం అన్నది చాలా ప్రసిద్ధమైనటువంటి అన్నమాచార్య కీర్తన. ఇక్కడ అదే శ్రీనివాసము, సాగర తీరము, అదే శ్రీ వైశాఖేశ్వరి శ్రీనిధి ధామము అని ముక్కోటి దేవతల్ని ఆయన ఇచ్చారు. చివరిగా ఒక్క మాట చెప్పాలి. ఆయన మరి పంచభూతాలతో ఈ ప్రపంచం ఏర్పడింది కాబట్టి ఆత్మలన్నీ కూడా మరి ఆ పరమాత్మనిలో చేరడానికి ముందు మరి ఆ శివస్వరూపిణి అయినటువంటి శివశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని కనకధారావల్లిగా మా అందరినీ రక్షించు తల్లి అని అర్థించారు. ఈ రకంగా ఆయన ఆధ్యాత్మిక, సాహిత్య, సంగీత, అనేక శాస్త్ర విషయ పరిజ్ఞానంతో, విశేష భావనా పటిమతో, అటు తెలుగు ఇటు సంస్కృత పద సంపదతో, సరళ శైలీ విన్యాసంతో, పండిత పామర జనైక వేద్యంగా ఈ కీర్తనల్ని ఆసువుగా చెప్పడం అద్భుతమనిపించింది. అందుకని ఇది అనితర సాధ్యం. ఈ రకంగా అమ్మవారి దివ్య చరిత్రను, ఆవిడ యొక్క కీర్తిని దశ దిశలా ఒక భక్తుడిగా వ్యాపింపజేసినటువంటి
వెంకటరావు గారు ధన్యజీవులు ఉండడంలో సందేహం లేదు. ఆయన ఇంకా ఇతోధికంగా అటువంటి భక్తి తత్వ రచనలను చేసి సమాజానికి అందించవలసిందిగా ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాను. మన మరడాన సుబ్బారావు గారు వారు మాట్లాడితే ఎన్నో లోతులకు వెళ్తారు. ఒక అరగంట గంట కూడా సరిపోదు అనమాట. అంటే ఎంత వినాలన్నా వినాలనిపిస్తుంది. మీరు సమయం చక్కగా చెప్పారు, ధన్యవాదాలండి. అలాగే అమ్మవారికి మేలుకొలుపు కూడా కొన్ని కీర్తనలు కూడా మనం చూస్తాం కదా. మేలకు కొలువు నీది మేలిమి బంగారు తల్లి. చూడండి, మేలు కొలుపు నీకిదే మామది కొలువు ఉండగను, తూర్పు నీ కొలువు దినమని రూపుగను, చెరగని చిరునవ్వు చెదల పాల పొంతల అంటారు. అమ్మవారిని ఆ విధంగా కూడా మేలుకొలుపు చేస్తారు. హారతులు కూడా ఉన్నాయి. తర్వాత రాటమహోత్సవం, ఇలాగే చాలా రకరకాలు ఉన్నాయి. ధన్యవాదాలు. సంతోషం మాస్టారు, మీలాంటి వారు మా గురించి మాట్లాడడం అంటే మాకు చాలా విషయం ఉంది. ఎందుకంటే మీరు చేసిన కృషి, మీరు పడ్డ శ్రమ, ఆ శ్రమకు ఫలితమే ఈరోజు ఒక భాషా ప్రతిభగా, ఒక అధ్యాపకులుగా కళాశాలలో తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి మీరు సరస్వతి పుత్రుడు. మీరు అన్నట్లుగా ఏదో ఒక ఆవేశం, ఒక అంశ మనలో ఏదో ఉంది. అమ్మవారు నక్షత్ర అంటే ఆవిడ విశాఖ నక్షత్ర సంజాత అమ్మవారు. అమ్మవారి మీద సంకీర్తనలు రాయాలని సంకల్పించినప్పుడు ఎలా రాయాలి, ఏ భావజాలంతో రాయాలనుకునేటప్పుడు అన్నమయ్య కనిపించారు నాకు. నేను చిన్నప్పటి నుంచి అన్నమయ్య కీర్తన పాడుతూ ఉండేవాడిని. కానీ ఒకరోజు నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో నాకు ఒక కళ వచ్చిందండి. నేను అలా పాడుకుంటూ వెళ్తుంటే ఒక హరిదాసు వారు వచ్చి నా చేతిలోని తాళపత్ర గ్రంథాలు పెట్టారు. ఇది ఈ రోజు నేను ఎవరికి చెప్పలేదు. తాళపత్ర గ్రంథాలు పెడితే ఎందుకు స్వామి అంటే ఉంచిన ఆయన నిలిపారు. ఆయన ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆయనేమో అని. ఆయనేమో ఆ విధంగా వచ్చాను. అప్పటికి నాకు ఇంకా నేను ఆధ్యాత్మిక చింతనలోకి రాలేదు, కాలేజ్ చదువుతున్నవాడిని అంతవరకే. అదే గురుగారికి చెప్తే అమ్మవార్తల కృపా కటాక్షణ మీద సంపూర్ణంగా ఉంది, మీరు ఏది చేస్తే అది జరుగుతుంది, చెయ్యండి అని చెప్పేసి స్వామివారు మాకు ఆజ్ఞ ఇవ్వడం. అంతేకాకుండా వాగ్గేయకారులు అనేటువంటి బాధ్యతను కూడా నాకు అప్పచెప్పారు. అందువల్ల వాగ్గేయకారత్వాన్ని కూడా తీసుకోవటం జరిగింది. అది ధన్యవాదాలు. సంతోషం స్వామి మహేశారు. మీరు అన్నమాచార్యుల గురించి చెప్పారు కాబట్టి అన్నమాచార్యుల వారి 12వ తరం హరినారాయణాచార్యులు గారు తిరుపతి నుంచి వచ్చి వీరి కీర్తనలు విశ్లేషించి వీరికి అపరాన్నమయ అని కూడా బిరుదిచ్చారు. చిత్రం ఏంటంటే అమ్మవారు విశాఖ నక్షత్రం, అన్నమాచార్యుల వారు కూడా విశాఖ నక్షత్రం. అందుకనే వారి సాంప్రదాయాన్ని తీసుకొని అమ్మవారు తన చేత చెప్పించుకుంది ఈ సంకీర్తనలు. అందుకే ఆనాడు వారు వచ్చి నా చేతికి తాళపత్ర గ్రంథాలు పెట్టడంలో ఉద్దేశం ఇదేనేమో అని నాకు అనిపిస్తూ ఉంది. అదే గురుగారిని చెప్పడం జరిగింది, వారు ఆశీర్వదించడం జరిగింది. అమ్మవారు అక్కడ సంకీర్తనలు చెప్పినటువంటి మహానుభావులైన వైతాళికులైన అన్నమాచార్యుల వారు ఇద్దరు ఒకే నక్షత్ర సంజాతకులు, విశాఖ నక్షత్ర సంజాతకులు. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. చెల్లపిల్ల మూర్తి గారు ఈ యొక్క కనకమహాలక్ష్మి అమ్మవారి ఈ యజ్ఞంలో మొదటి నుంచి కూడా పాల్గొంటున్న ఒక భక్తుడే అని చెప్పవచ్చు. వారు మాట్లాడతారు. వీరిని గురువుగా కూడా స్వీకరించి గురువుగారే అనే గురు పూజ కూడా చేస్తుంటారు. శ్రీ కనక వెంకటదాసు కురుపూలు వెంకటరావు స్వామి వారికి ముందుగా నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం. ఆయనతో నాకు ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా పాపం నాకు ఎందుకంటే ఇది అనిపిస్తుంది, ఆయన ప్రతి కార్యక్రమంలోని నన్ను భాగస్వామ్యం చేసి నాది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ 1016 కీర్తనలు అయితేనే, ఆ అమ్మవారి చరిత్ర రాయడంలోని, ఆ పాండవుల్ని స్థలం తీసుకెళ్ళడం అన్నింటిలోని నన్ను భాగస్వామ్యం చేసి ఒక జీవితాన్ని ధన్యమైంది అనిపిస్తుంది. తర్వాత ఇందాకలా ఈయన చెప్పినట్టు ఆయన ఒక పాయింట్ ఇంకోటి ఉందండి. వాళ్ళ ఒక తాతగారు వీరబాబువే
భూదాన యజ్ఞంలో పాల్గొని అనేక ఎకరాలని పేద ప్రజలకు దానం చేస్తే, ఇంకో తాతగారు నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి మన భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఇంకో తాతగారు కూడా ఉన్నారండి. ఆ విషయాన్ని ఇతను ఓ పాయింట్ అది ఒకటి ఉంది. అలాగే ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. గురుగారికి పదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. మూర్తి గారు అమ్మవారి మీద బుర్రకథ కూడా ప్రదర్శన చేశారు కనకలక్ష్మి అమ్మవారి ఆస్థానంలో. శ్రీ చల్లపిళ్ళ మూర్తి గారు. చల్లపిళ్ళవారు అనగానే మనకి ఒక మహానుభావులు గుర్తుకొస్తారు. తిరుపతి వెంకట కవులు, వారి ఇంటి పేరు కూడా చల్లపల్లి వారే. వారు రాసినటువంటి వెంకటేశ్వర సుప్రభాతం ఈ రోజుకి మనకి శిరోధార్యంగా శ్రవణానందంగా మనం వింటూ ఉంటాం. వారి వంశంలోనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వం ఉంది. వీరు సామాన్యులు గారు, వారొక యోగి తత్పరులండి. ఎంత యోగంలో ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఒకానొక సందర్భంలో మనుషుల్ని ఆత్మస్వరూపంగా చూసేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఆయన ఒకే ఒక గదిలో ఉండిపోతూ ఉండేవారు. వారి ఇంట్లో అందరూ భయపడి, నాయన ఎందుకు నాయన నీకు ఇదంతా అని మామూలుగా చెప్తే, ఆ తల్లి గారి కోసం మళ్ళీ అవన్నీ వదిలేసి వచ్చేసి వచ్చిన వెంటనే నా దగ్గరికి వచ్చారు ఆయన. విచిత్రం అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో పాటు ఆయన ఈ మహా ప్రయాణంలో నాతో పాటు భాగస్వామి చేసి నాతో నేను ఏది చేసినా అందులో భాగస్వామి ఆయనకి ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. సంతోషం. ధన్యవాదాలండి. తర్వాత స్వామివారు. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ముందుగా అభినవ అన్నమయ్యగా ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ కనకస్వామి గారికి, శ్రీ కొరపోలు వెంకటరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ భూమి మీద నిరంతరం జనన మనన ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఎంతోమంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, వృద్ధులవుతున్నారు, చనిపోతున్నారు. కానీ అందరికీ కూడా వారి పుట్టుకలో ఉండే మాధుర్యం ఏంటో, ఆవశ్యకత ఏంటో, ప్రాశస్త్యం ఏంటో, కారణం ఏంటో అర్థం కావడం లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రతి మనిషి కూడా కారణంతోనే జన్మిస్తాడు. అజ్ఞాన ఆవరణల చేత ఆ కారణ స్మృతి కలగకపోవడం చేత కేవలం పామరత్వంతోనే తన జన్మని ఈడ్చుకుంటూ పోతాడు. కొద్ది మందికి మాత్రమే అటువంటి స్పృహ బలంగా ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే అనేక జన్మలలో ఆ జీవుడు చేసుకునేటువంటి సంప్రాప్తం. ఈరోజు మనం వారి సంకీర్తనల్లో వింటున్న భాష ఒక 600 నుంచి 1000 సంవత్సరాల వెనకది. 600 నుంచి 1000 సంవత్సరాల క్రితం భాష ఏ అభ్యాసం లేకుండా ఎలాగ వీరికి అబ్బింది, అది ఇక్కడ సమస్య. కారణం ఏంటంటే వీరు ఆ కాలం నాడు శరీరం ధరించి అనేకమైనటువంటి రచనలు చేస్తూ ఆ రకమైనటువంటి మార్గములో తన జీవన ప్రయాణాన్ని ఇముడ్చుకుంటూ శరీరం వదిలినటువంటి వారు కావడం చేత మళ్ళీ ఇక్కడ నూతనంగా మరొక శరీరం ధరించినప్పటికీ కూడా ఆ వాసన సంస్కార ప్రభావములు వారితో ప్రయాణం చేయడం వలన అప్రయత్నంగా వారికి ఆ సాహిత్యము సంప్రాప్తము కాబడింది. ఇక్కడ భూమి మీద మనందరం ఏమనుకుంటామంటే నేను పలానా పని చేస్తున్నాను అనేటువంటి ఒక కర్తృత్వాన్ని వ్యక్తం చేస్తుంటాం నిరంతరం. వాస్తవంగా మనం ఏమీ చేయడం లేదు, అవి జరుగుతున్నాయి అంతే. అవి జరగడానికి మన జన్మ సంస్కారాలు, ఉండేటువంటి గురువుల యొక్క ఆశీర్వచనాలు. ఎవరికైతే అంతరంగము తన దేహ ఉపాధి కోసం మాత్రమే ఈ జీవితం కాదని లోకము యొక్క
ఆనందము కొరకు, లోకులకు మార్గ నిర్దేశం కొరకు, లోకులను పరమాత్మ మార్గమయందు ప్రయాణింప చెయ్యడం కొరకు ఎవరైతే తమ జీవిత గమనాన్ని నిర్దేశించుకుంటారో, ఎవరి అంతరంగమైతే ఇతరుల ఆనందం కొరకు తపిస్తుందో, అటువంటి ఆ స్వచ్ఛమైన అంతర హృదయాలను పరమ గురువులు నిరంతరం గమనిస్తుంటారు. మీరు అడవిలో ఉన్ననా పట్టణంలో ఉన్నా కూడా వారు గమనించి మిమ్మల్ని మార్గనిర్దేశకం చేస్తూ మీ జన్మ ఆవశ్యకతను ఇక్కడ ప్రకటిస్తారు. అలాగ ప్రకటించబడిన వాళ్ళే అనేక మంది మహాత్ములు, ఋషులు, యోగులు ఈ భారతదేశంలో జననం చెంది వారి పాద స్పర్శ చేత ఈ మట్టిని పులకింపచేశారు. అట్టి మాదిరిగానే మన కనకస్వామి గారు కూడా ఒక 1000 సంవత్సరాల యొక్క భాషా సంస్కృతిని మళ్ళీ ఈనాటి ఆధునిక కాలానికి పరిచయం చేస్తూ, అన్నమాచార్యుడిని మనం ఎవరూ చూడలేదు, వారి భాషా సౌరభాన్ని కూడా మనం, ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, ఆ భాషా సౌరభం కూడా ఒక 60-70 సంవత్సరాల నుంచే వ్యక్తమైంది. 500-600 సంవత్సరాల క్రితం వారు రాసిపెట్టినటువంటి తాళపత్రాలందరూ నిద్రాణంలోనే ఉన్నాయి చాలా కాలం. ఇక్కడ మరొక మాట కూడా చెప్పాలి. ఈరోజు వెంకట కనకదాసు గారు రచించినటువంటి సంకీర్తనలు మనం ఒక 20 మంది 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇది ఒక 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు వెంకట కనకదాసు అనేటువంటి ఒక వ్యక్తి ఈ వంటంలోనే పుట్టాడా, ఇక్కడే సంచరించాడంట, ఇక్కడే తిరిగాడంట. ఇప్పుడు మనం అందరం శరీరంతో ఉన్నప్పుడు ఏ వ్యక్తిని కూడా గుర్తించాం. ఎంత మహాత్ముడు మన కళ్ళ ముందు కనిపించినా ఆయన గుర్తుకు వెళ్ళిపోతాం మనం. కారణం ఏంటంటే మనకు ఎప్పుడు కూడా ఈ చూసారా ఓల్డ్ కావాలి, బాగా బాగా పాతబడిపోయి చరిత్ర తిరగేసి వాడు పునరావృత్తి అయితే అప్పుడు గొప్పవాడని నమ్ముతాం. కానీ ఇంకా అదృష్టం ఏంటంటే వారు జీవించే కాలంలో మనం ఉండడం, వారితో మనం నిరంతరం అనురక్తి అనుసంధానం కాబడడం, వారితో పరిచయం మనకు కాబడడం, నిజంగా ఇది చాలా అదృష్టం. అందుకోసం ఈ భూమి మీద మనం నడయాడుతూ ఊరికే కాలక్షేపంగా జీవితం కాకుండా ఆ జన్మ ఆవశ్యకతని ఎరిగి ఎవరమైతే జీవిస్తామో వాళ్ళందరము సార్థకులమే. అట్టి కోవకు చెందిన వారు మన వెంకట కనకదాసు గారు. వారు ఇలాంటి జన్మదినాలు అనేకం జరిపించుకుంటూ ఇంకా సాహిత్యాన్ని మాత్రమే కాకుండా ఒక సమాజానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక నిర్దేశకం చేస్తూ వారు స్థాపించిన పీఠానికి, వారి గురువుల యొక్క ప్రాశస్యానికి ఏమాత్రం తగ్గకుండా వారి జీవన విధానం లోకానికి గొప్ప ఆదర్శం కావాలని ఇంకా ఒక్క ముక్క చెప్పాలి. ఇక్కడ వారి యొక్క జన్మ ఆవశ్యకత ఇక్కడి నుంచి బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉధృతంగా ఉంది. ఇంతవరకు వారు పునాది వేసుకున్నారు, జస్ట్ గోడలు లెగుస్తున్నాయి, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. వారి యొక్క జన్మ ఆవశ్యకతను లోకానికి బాగా తెలియచేయబడేటట్టుగా కాలము చాలా దగ్గరగా ఉంది, ఆ సమీపంలో ఉంది. కాబట్టి వారి తాలూకు గొప్పతనం, వారి తాలూకు జన్మ సార్థకత కూడా భవిష్యత్తు తరాల వారు పాఠాలుగా చెప్పుకునేటువంటి రోజులు భవిష్యత్తులో వస్తాయని తెలియజేస్తూ ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కృతులు అందిస్తూ మరొక్కసారి స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వీరితో నాకు చాలా తక్కువ పరిచయం అవ్వడం జరిగింది. పరిచయం దగ్గర నుంచి వారు నన్ను మర్చిపోలేదు, నేను వారిని మర్చిపోలేదు. వీరు ఉండేది కూడా మా ప్రాంతం, మా ఏరియాలోనే ఉంటారు వారు. వీరు సుప్రసిద్ధ మహానుభావులు, ఆధ్యాత్మికవేత్తలైనటువంటి శ్రీ వేదుల సుబ్రహ్మణ్యం గారికి శిష్యులైన వారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నారు. వారు సహజంగా
ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా ప్రసంగకర్తగా అలాగే ప్రవచనకర్తగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా ఆధ్యాత్మికవేత్త. మాతో ఈ కలయిక ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంగా నేను భావిస్తూ ఉన్నాను. మరణ కాకుండా వారు ఈ అమ్మవారి గురించి, తర్వాత జగన్నాథ స్వామి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, సాయిబాబా గురించి కూడా చిన్న చిన్న పాంప్లెట్స్ తయారు చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మా ప్రచారం కూడా చేస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రచారం కూడా. వారికి ధన్యవాదాలు. తర్వాత జై శ్రీరామ్. నన్ను అందరూ జై శ్రీరామ్ అని పిలుస్తారు. అయ్యా గారు, మీకు జన్మదినం శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష, విశ్వ కళ్యాణమస్తు. చెప్పాలంటే ఒకటి తెలుసు, తల్లి కోసం ఆయన త్యాగం చేసి ఇప్పటికీ ఆ తల్లిని పట్టుకుని ఉన్నారు ఆయన. ఇదొక్క మీకు అంతా మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ఇలాంటి జన్మదినాలు మీరు మరిన్ని చేసుకొని మా అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని, మరిన్ని శ్రీరామరక్ష. దయచేసి ఒక్క మాట, వారు అమ్మగారు అంటే ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఈ భూమి మీదకి చాలామంది ఆగమనానికి సిద్ధంగా ఉన్నారు, కానీ యోగ్యమైన గర్భాలు దొరకడం లేదు. మహాత్ములు ఎంతోమంది భూమి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉంది, పరమగురువులు ఉన్నారు, కానీ దానికి యోగ్యమైన గర్భాలు దొరకడం లేదు. అంత యోగ్యమైనటువంటి గర్భం కాబట్టే ఆ తల్లికి ఆ బిడ్డకి అంత అనుసంధానం జరగడానికి, ఆవిడ కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి కారణం ఏంటంటే అది ఇప్పటి సంబంధం కాదు, అది అనేక జన్మల యొక్క సంబంధం కాబట్టి అది అంత బలంగా ఉంది. అందుకే మహాత్ములు ఊరికే రారంటే గర్భాలు ఉంటేనే రాగలం, లేకపోతే ఎట్లా వస్తాం. శుభం. స్వామీజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు సమర్పించుకుంటున్నాం. కంచరపాలెం, విశాఖపట్నం. మీరు నిత్య శుభమంగళకర జీవితాన్ని ఈ జీవితమంతా అనుభవించాలని, ఆ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు అమ్మవారి గురించి పెద్దగా తెలియకపోయినా తెలిసిన మేరకు ఈ కీర్తనని రాసి మీకు వినిపించడానికి సాహసం చేస్తున్నాను. అమ్మా అమ్మా పురంధరేశ్వరి, అమ్మా పురంధరేశ్వరి, వైశాఖపురము నేలు పరమేశ్వరి. అమ్మా అమ్మా పురంధరేశ్వరి, వైశాఖపురము నేలు పరమేశ్వరి. కనక మహాలక్ష్మిగా కొలువైన దేవతవై కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమువై మహిళల మనసున మెరిసిన మహిమల గల మందిరమై, మహిళల మనసును మెరిసిన మహిమల గల మందిరమై మంగళకరమౌ
శుభమంగళకరమౌ మంగళకరమౌ శుభమంగళకరమౌ అలరారు ఆలయాన అమ్మవారి అవతరమై అలరారు ఆలయాన అమ్మవారి అవతరమై అమ్మా అమ్మా పురంధరేశ్వరీ వైశాఖపురము నేలు పరమేశ్వరి శతాబ్దాల చరితార్థివి సకల శుభంకరివై శతాబ్దాల చరితార్థివి సకల శుభంకరివై పరమశివుడి ప్రాభవమున్ శంభో శివశంకరివై పరమశివుడి ప్రాభవమున్ శంభో శివశంకరివై పసుపు కుంకుమార్చనలకు పరమశుమౌ పెన్నిధివై పసుపు కుంకుమార్చనలకు పరవశమౌ పెన్నిధివై బురుజుపేటకే మకుటాయమైన మాతృకవై బురుజుపేటకే మకుటాయమైన మాతృకవై నిరతము అనవరతము మముగాచే అభయంకరివై నిరతము అనవరతము మముగాచే అభయంకరివై అమ్మా పురంధరేశ్వరి అమ్మా పురంధరేశ్వరి వైశాఖపురము నేలు పరమేశ్వరి ఉత్తరాంధ్ర ఇలవేలుపు భక్తుల మేల్కొలుపు ఉత్తరాంధ్ర ఇలవేలుపు భక్తుల మేల్కొలుపు మార్గశిర మాసాన ఉత్సవాల కొసమెరుపు మార్గశిర మాసాన ఉత్సవాల కొసమెరుపు పురాణాలు చాటిన నీ సాహసాల తొలి గెలుపు పురాణాలు చాటిన నీ సాహసాల తొలి గెలుపు నిన్ను నమ్మిన వారికెల్ల జీవితాలు మెరుగయ్యే నిన్ను నమ్మిన వారికల్ల జీవితాలు మెరుగయ్యే మేలైన మలుపు మేలైన మలుపు అమ్మా అమ్మా పురంధరేశ్వరి వైశాఖపురము నేలు పరమేశ్వరి వైశాఖపురము నేలు పరమేశ్వరి. ధన్యవాదములు. శ్రీమాన్ కురుపోలు వెంకటరావు గారు రచన వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి ఆయన ఆసీనులైన ప్రాంగణంలో మాట్లాడడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నేను శ్రీమాన్ కొరుపోలు వెంకటరావు గారి సమక్షంలో ఇది నాకు 2వ సభ. ఒక కీర్తన కూడా విశ్లేషణ చేశాను పోలమాంబ గుడిలో. ఎక్కడ 700 సంవత్సరాల క్రితము అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి పుట్టించుకున్నారట అన్నమయ్య గారు. మరి ఇప్పుడు కనకమహాలక్ష్మి గారు శ్రీమాన్ కొరుపోలు వెంకటరావు గారిని ఆమె స్వయముగా పుట్టించుకున్నారు తమ గురించి. ఆధ్యాత్మం ఈ సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే నేను ఒక గ్రామంలో వలందపేటన గ్రామంలో పుట్టాను. ఆ గ్రామ దేవత కనకమహాలక్ష్మి. నాకు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే ఆ గుడి దగ్గరికి అందరినీ పిలిచేవారు. నాకు చాలా జ్ఞాపకం. ఒక ఆమె ఆ ఊరు పెద్ద మనిషి తడిసినటువంటి బియ్యాన్ని వాళ్ళందరికీ ఇచ్చి నవ్విచ్చేవారు. ఎవరి గొంతులోంచి రక్తం పడుతుందో ఆ వస్తువు తీసినట్టే. అలా 2-3 రుజువయ్యాయి కూడా. నేను చిన్నవాడిని ఆ రోజుల్లో.
కనకమహాలక్ష్మికి అంత శక్తి ఉన్నటువంటి దేవతని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు లేకపోవటం వలన మానవ సమాజము సాంకేతికంగా ఎంతో పెరిగిపోతుంది, కానీ నైతికంగా చాలా వెనకబడిపోతుంది. ఆధ్యాత్మిక చింతన లేకపోవటం వల్లనే సమాజంలో అనేకమైనటువంటి చెడు దుర్గమతలకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈనాటి సమాజానికి మన శ్రీమాన్ కొరుపోలు వెంకట్రావు వాళ్ళు కొంతమంది ఉండటం వలనే ఇంకా ఈ సమాజం పూర్తిగా నాశనం కొంత కాపాడబడుతుంది. అందువలన కొరుపోలు వెంకట్రావు గారు చేసిన కృషిని మాబోటి వాళ్ళు మనం అంటున్నాం. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి సార్ మీరు బాగా ఉండాలని. నేనేమంటానంటే, అయ్యా ఈ సమాజం బాగా ఉండేటట్లు తమరు చేసే శక్తిని మీరు పొందండి అంటున్నా. ఇట్లాంటి సభలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆయన కృషిలో ఆధ్యాత్మిక చింతనలో ఈ సమాజానికి బాగుపడేటట్లు ఆయన కృషి నిరంతరం కొనసాగాలని ఆశిస్తూ విరమించుకుంటున్నా. పాలుమంబ లేదు కానీ నవదుర్గ పాడవచ్చా? నమో నమో ఓ నవదుర్గ మాత, అమోఘమే నీ అద్భుత. నమో నమో ఓ నవదుర్గ మాత, అమోఘమే నీ అద్భుత చరిత. సతీదేవి యోగాగ్నిలో శరీరమును త్వజించి, పర్వతరాజు హిమవంతునికి పుత్రికి అయి జనయించి, కమల మెడమ చేతగొని కుడి చేత త్రిశూలవై, వృషభ వాహనదారిణి శైలపుత్రి నమోస్తుతే, శైలపుత్రి నమోస్తుతే. నమో నమో ఓ నవదుర్గ మాత, అమోఘమౌని అద్భుత చరిత. బ్రహ్మమునందు చరించి, భువిలో తపమ్మునాచరించి, జపమాలతో జపించి, కమండలమ్మును ధరించి, పరమేశ్వరిని పొందుటకై ఉమాదేవిగా కనిపించి, జ్యోతిర్మయై వెలిసిన బ్రహ్మచారిణి నమోస్తుతే, బ్రహ్మచారిణి నమోస్తుతే. నమో నమో ఓ నవదుర్గ మాత, అమోఘమౌని అద్భుత చరిత. అర్ధచంద్రుని శిరమును దాల్చి, 10 కరముల నస్త్రములుంచి, సింహవాహినై ఏతంచి, ఘంటధ్వనిని మ్రోగించి, క్రూరులైన రాక్షసగణముకు భైకంపితివై అగుపించి, బంగారు కాంతి శరీరి చంద్రగంట నమోస్తుతే, చంద్రగంట నమోస్తుతే. నమో నమో ఓ నవదుర్గ మాత, అమోఘమౌని అద్భుత చరిత. దరహాసమ్మును చిందించి, బ్రహ్మాండమ్మును సృజించి, నిరుపమాన తేజమును 10 దిశలెల్లను ప్రసరించి, అష్టభుజమ్ములు కలిగుండి, మృత కలశమును చేపట్టి, సూర్యమండలాంతర్వర్తి కూష్మాండ నమోస్తుతే, కూష్మాండ నమోస్తుతే. నమో నమో ఓ నవదుర్గ మాత, అమోఘమౌని అద్భుత చరిత.
బాలస్కందుని తల్లి అయి భక్తులకు కల్పవల్లి అయి మత్తిలోకపు శాంతి అయి అభయహస్తపు శక్తి అయి పద్మాసన ప్రకాశమై ప్రజ్వలించు త్రినేత్రి అయి దివ్య తేజో విరాజి అయి స్కందమాత నమోస్తుతే స్కందమాత నమోస్తుతే నమో నమో ఓ నవదుర్గమాత అమోఘమేని అద్భుత చరిత మహిషాసురి మత్తినివై జయరమ్యక వర్ధిని అయి కాచాయిని పుత్రికి అయి కరుణాతరంగిని అయి యమునా నది తీరమునా గోపికా స్త్రీ పూజ్యని చతుర్బుధ సంవర్ధిని కాచాయిని నమోస్తుతే కాచాయిని నమోస్తుతే నమో నమో ఓ నవదుర్గమాత అమోఘమౌని అద్భుత చరిత గాఢాంధకార రూపిణి విద్యుత్కాంత విరాజిని ఘాతభ సంవాహిని అతి భయంకర జ్వాలిని సర్వశుభంకర ధీమని భూత ప్రేత సంహారిణి భక్తజన వరదాయిని కాలరాత్రి నమోస్తుతే కాలరాత్రి నమోస్తుతే నమో నమో ఓ నవదుర్గమాత అమోఘమౌని అద్భుత చరిత గౌరవర్ణ శోభిని ధవల కాంతి వర్షిణి పరమశివుని శిరోమణి పార్వతీ అవతారిణి ఢమరక ధ్వని భూషిణి పూర్వ పాపనాశిని ప్రశాంతవదన పావని మహాగౌరి నమోస్తుతే మహాగౌరి నమోస్తుతే నమో నమో ఓ నవదుర్గమాత అమోఘమౌని అద్భుత చరిత చంక చక్ర గదాధరి అర్ధనారీశ్వరి భక్త హృదయ విహారీ రాజరాజేశ్వరి భగవతి శుభకరీ సకల జన ప్రహారీ సిద్ధిదాత్రి నమోస్తుతే సిద్ధిదాత్రి నమోస్తుతే నమో నమో ఓ నవదుర్గమాత అమోఘమౌని అద్భుత చరిత. ధన్యవాదాలు. శ్రీ చిన్నసూర్యనారాయణ గారు వీరితో మాకు ఇది 2వ పరిచయం. గతంలో పోలమ్మ అమ్మవారి మీద మేము అమ్మవారి తాలూకా ఈ సంకీర్తనలు రాసి అష్టమ వార్షికోత్సవం జరుపుతున్న సమయంలో ఆ ఆలయ ప్రాంగణంలో జరపడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఇచ్చేశారు. అమ్మవారి మీద నాకు చరిత్ర తిరిగిపోవడం చేత అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి ఉదయం చెప్పేసరికి సాయంత్రానికి మేము సంకీర్తన అమ్మవారి మీద సంకీర్తన చేసి దాన్ని ఆ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని వారు విశ్లేషణ చేశారు. ఇప్పుడు ఆ సంకీర్తన అమ్మవారి ప్రాంగణంలో ఉంది, ఒక ఫలకం రూపంలో ఉన్నది. దానికి సమర్పణ కూడా చేశాం. వారు మంచి సహృదయ సాహిత్యంలో ఒక కవులు కార్యదర్శిగా వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సాహిత్యమూర్తులందరికీ వారు సుపరిచితులే. మాకు కూడా కొత్తగా మాకు పరిచయం అయినటువంటి చాలా ఆధ్యాత్మికవేత్త, ముఖ్యంగా సంప్రదాయం పట్ల గౌరవం భక్తి ఉన్నటువంటి వారిగా నేను గుర్తించాను వారిని. ఈ సభాపూర్వకంగా వారిని అభినందన తెలియజేస్తున్నాను. ఇకపోతే మీ ముందున్నటువంటి శాస్త్రి గారు, వారు అందరికన్నా ఆఖరిని ఎందుకు ఉంచామంటే వారు అద్భుతమైనటువంటి ప్రసంగికులు, అలాగే పండితులు, వేద పండితులు, శాస్త్రం అధ్యయనం చేసిన వారు, అలాగే అనేక విషయాల మీద వారికి మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. గతంలో వీరితో పాటు మేము సింహాచల క్షేత్రంలో
స్వామివారి మీద ఒక 5 సంకీర్తనలు తిరుమల తిరుపతి దేవస్థానం ఎల్ఎట్ సింగర్ అయినటువంటి పారుపల్లి రంగనాథ్ గారు పాడగా ఆ సీడీని మేము ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు వచ్చి ఆ సంకీర్తన విశ్లేషణ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కలయిక, అద్భుతమైన చారిత్రాత్మక సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభకు వారు చేసినందుకు సభాపూర్వకంగా వారిని కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పోత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం. అయ్యా స్వామి, తమరికి జన్మదిన శుభాకాంక్షలు అందజేయగలిగినంత సమర్థత నాకు లేదు. మీరు అనేక జన్మదినాలను మా మీద ప్రసరింపజేయాలని ఆ భగవంతుని ప్రార్థించగలను. మీకు అటువంటి పీఠం దక్కడం ప్రాకృతం, సంచితం, దీని మించి ప్రారబ్ధం. ఆ స్వామీజీ సిద్ధేశ్వరానంద స్వామీజీ మాకు పూర్వాశ్రమంలో మా గురువులు ప్రసాదరాయ్ కులపతి, కుర్తాళం పీఠం నియోగపీఠం, దానికి పివి నరసింహరావు గారిని పీఠాధిపతిగా నియమ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ లోపల రాజీవ్ గాంధీ గారు చనిపోవటం, ఆయనకి ప్రార్థన కర్మ ద్వారా రాజకీయ పునఃప్రవేశం జరిగి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారి బ్లెస్సింగ్స్ వల్ల 6 లక్షల మెజార్టీతో ఇక్కడ మళ్ళీ నెగ్గాడు ఆయన. ఆ మూమెంట్లో ప్రసాదరాయ కులపతి వారు స్వామీజీ అవతారం ఎత్తారు. ఇది అంత చిన్న విషయం కాదండి. ఎందుకంటే నేను చిన్నతనంలో నా పిలక గిలక పెట్టి మా తాతయ్య గారి గుళ్ళో పెట్టి 32 పన్నాలు చెప్పించారు వేదం, ఈ ఇంగ్లీష్ చదువుతో పాటు. రామకృష్ణ కర్ణాటక యూనివర్సిటీలో జ్యోతిష్ శాస్త్రం, వేదాంతం కూడా స్టార్ట్ చేశారు. నేను అప్పటికి యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా ఉన్నాను. మా ఫ్రెండ్స్ అంతా సలహా ఇచ్చారు, నీకు కొంచెం వేదం అది వచ్చు కదా, ఈ గొట్టంగాళ్ళు ఎవరికి ఏమీ రాకుండానే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, నీకు డైరెక్ట్గా ప్రొఫెసర్ ఇచ్చేస్తారు, వెళ్ళోసారి ఇంటర్వ్యూకి అన్నారు. నేను వెళ్ళేదో సాంగ్రాహ్యం చేస్తా ఎదితే మా అంజన తాగు ఏదో పెట్టాను. వాడికి అది రాదు, నాకు దాని అర్థం రాదు. సరే నాకు ఏమైనా సర్టిఫికెట్ ఉంటే ఇవ్వయ్యా అన్నాడు ఆయన. నా దగ్గర లేదు. అప్పటికి నాకు అశ్వమేధాలు సంత అయింది కానీ వల్ల అవల. భవిడిపాటి నరసావధాన్ గారు, అయ్యా ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను, అంటే స్వామీజీ పీఠం మీద కూర్చోవడం అనేది ఎంత గొప్ప వ్యవహారమో చెప్పడానికి చెప్పాల్సి వస్తుంది. నువ్వు పట్టా తెచ్చుకోవయ్యా అన్నారని చెప్పి మా భవిడిపాటి నరసావధాన్ గారి దగ్గర వల్లె వేస్తావు. అయ్యా నాకు పట్టా కావాలి, ఇక్కడ ఉర్లాన్ జమీందారు మీరు చుట్టాలే కదయ్యా, వెళ్ళి ఒకసారి పట్టా ఇచ్చేస్తారు అన్నారు. పరిగెట్టుకుని ఉర్లా వెళ్ళాను. ఎక్కడో మా దూర బంధువులట, ఏదో మనవాళ్ళే కదా ఇచ్చేస్తారు పట్టా అంటే, వాళ్ళు ఏమో నన్ను ఏదో ప్రశ్నలు వేశారు, అది వేశారు, ఇది వేశారు, ఏదో షన్నో మిత్ర శంబరణ దానికి అయితే చెప్పండి కట్ట ఆయన క్రమం చెప్పగలవా అన్నారు. నాకు రాదండి అన్న. క్రమం నేర్చుకురా అన్నారు. పుల్లెల శ్రీరామచంద్రమూర్తి గారని రామాయణం మీద చక్కటి వ్యాఖ్యానం రాశారు. ఆయన కుక్కడపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇలా నాకు క్రమం నేర్చుకోవాలని ఉందండి, ఎక్కడ నేర్చుకుంటారంటే ఇప్పుడు ప్రస్తుతం శృంగేరి పీఠాధిపతి వాళ్ళ నాన్నగారు కుప్పావారు, ఆ కుప్పావారికి జట బాగా వచ్చు, వెళ్ళి నేర్చుకో అన్నారు. ఆయన దగ్గరికి వెళ్తా అన్నాడు, నువ్వు ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నావు, నీకు ఫిలాసఫీలో డాక్టరేట్ ఉంది, కాబట్టి నువ్వు ఇది కాదు, ఈ జటాన్ని పక్కన పెట్టి వేదాంతం మీద పాండిత్యం తెచ్చుకో అన్నాడు. సంఖలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు దత్తాత్రేయ శర్మ శాస్త్రి గారు నాకు మంచి పరిచయస్తులు, యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్. ఆయన పరిచయం ఉండి కూడా నేను రాజమండ్రి వెళ్ళి విశ్వనాథ్ వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇలాగా చెప్పండి అంటే, 4 అంగాలు ఉంటాయినైనా, వేదాంతం, తర్కం, మీమాంస, వ్యాకరణం, ఈ 4 కాచి వడబోసిన వాడు మీ విశాఖపట్నంలో నీ పక్కనే ఉన్నాడు, దత్తాత్రేయ శర్మ, అతని దగ్గరికి వెళ్ళాడు. చూసారా ప్రారంభ కర్మ. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా నాకు ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా దొరకలేదు. ఆయన దగ్గరికి వచ్చాను.
ఆయన లోపల తొత్తుకొడక నిన్నటిదాకా నా పక్కనే ఉండి ఊరంతా తిరిగి ఇప్పుడు నా దగ్గరికి వస్తావా, నీకు రాదయ్యా, అందులో నియోగపడు, నువ్వు కష్టం అన్నాడు. ఆయన తప్పిందండి అది. ఇది నా అనుభవం కాదండి, సాక్షాత్తు గరుత్మంతుడు. వ్యాకరణంలో మహాపండితులు ఇద్దరు, ఒకడు గరుత్మంతుడు, ఒకడు ఆంజనేయులు. గరుత్మంతుడికి ఆంజనేయునికి ఇంచిత గర్వం కూడా ఉండేది. ఆ గరుత్మంతుడు విష్ణుమూర్తిని తీసుకువెళ్తా అయ్యా, ఈ వేదాలు వేద సారాలు నాకు పూర్తిగా అర్థం కాలేదు, నాకు అర్థం ఇలా చెప్పవయ్యా అని అడిగితే 5 రాత్రుల్లో విష్ణుమూర్తినికి వేదసారాలు బోధించాడు. దాన్ని పాటించి వాళ్ళని పాంచరాత్రాగములు అంటున్నాం మనం. అది కూడా తెలియకుండా ఉంటే, అది కూడా పామరులకు అర్థం కాకపోతే వికర్ణస మహర్షి మళ్ళీ భాష్యం రాశారు. దాన్ని వైఖానసాగమనం అన్నాం. దాన్ని మళ్ళీ రకరకాల ఏదో వెంగళవారు తెంగళవారు రకరకాలు వచ్చాయి. ఇది చెప్పడానికి ముఖ్యమైన కారణం, స్వామీజీగా అవతరించడం అంటే ఈ లౌకిక మార్గంలో అనేక మంది ఎర్రబట్టలు చూస్తున్నాం. ముఖ్యంగా నేను స్వామీజీకి వినతి చేసేది, మాలాంటి పామరులు అల్పజీవులు చాలామంది ఉన్నాం, దుద్దగలిగిన వాళ్ళు ఉన్నారు. తమరి పీఠం ఉంది కాబట్టి ఈ పీఠంలో ఏమైనా ఆ మాత్రం ఈ మాత్రం కొంచెం దీని మీద అభిలాష ఆసక్తి ఉన్న వాళ్ళని దరి చేర్చుకొని వాళ్ళకి ఏ రకమైనటువంటి సూచనలు మీరు ఇవ్వగలిగితే పీఠం యొక్క సార్థకత ఎక్కువ అవుతుందని నా యొక్క వినతి. ఇది విజ్ఞాపన మాత్రమే, ఎందుకంటే నేను జీవితంలో అనుభవించాను, ఎక్కడా నాకు దొరకలేదు. ఎవరి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది, ఎవరి దగ్గరికి వెళ్తే జరుగుతుంది, నాకే తపనైతే ఉండేది, కానీ నాకు అవకాశాలు రాలేదు, నేర్చుకునేందుకు ఎక్కడ దొరుకుతుంది ఛాన్స్ అనేటివి కూడా దొరకలేదు. ఈవేళ కూడా ఉన్నది కుప్పవారు, వాళ్ళ అబ్బాయి శృంగేరి పీఠాధిపతి, ఆయన క్రమాంతర స్వాధ్యాయి, జటాధ్యాయి, ఘనాపాటి. వారు ఎంతమంది శిష్యులు తయారు చేశారంటే 1, 2, 3, 4. మంత్రి ప్రగడావధాని గారు ఎంతమంది ఉన్నారు? తాళపాక అన్నమాచార్యులు, వాళ్ళ మనవలు, మనవరాలు, మునుమనువులు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ కృషిని ప్రపంచానికంతా ప్రసరింప చేస్తేనే మన యొక్క వేద సంస్కృతి కానీ సామవేద రుజువులు కానీ ప్రతి ఒక్కడికి లభ్యమవుతాయని, దానికి తగినటువంటి కృషి మీరు చేసినట్లయితే మాలాంటి వాళ్ళు ధన్య జీవితం అవుతామని తమరి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. సంతోషం అండి. మా జగత్ కళ్యాణ పీఠంలో ఒక భవిష్యత్తులో మీ చేయబోయే కార్యాచరణలో ఇది కూడా ఒక అంశం ఉందని ఈరోజు మీకు సమాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా మాతో దేవస్థానంలో ఉన్నటువంటి ఆయన పేరు ఒకప్పుడు ఘనాపాటి అయినటువంటి వీరు గంటికోట మణిపుచ్చ శాస్త్రి గారని మాతో పాటు ఉండేవారు. ఆయన వారు దేవస్థానంలో పనిచేస్తూ దేవస్థానం తాలూకు వ్యవహారం వారికి నచ్చక రిజైన్ చేసేసి విజయనగరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినానే వారు కూడా ఘనాపాటిని పంచముఖ శర్మ గారని వారు మా కార్యక్రమాలతో ఏకీమవుతూ వారికి నేను చెప్పాను, పీఠంలో ఉదయం సాయంత్రం వేద ఘోష వినిపించాలి, దానికి మీరు కృషి చేయండి అని వారికి అప్పచెప్పడం జరిగింది. ఇది భవిష్యత్తులో పేద విద్యార్థులు నేర్చుకోవాలనుకునే సంకల్పం ఉన్నవారు ఈ కోరిక నాకు ఇప్పటిది కాదండి. నా చిన్నప్పుడు టీచర్ వరల్డ్ టెస్ట్ ఏకరాల కృష్ణమాచార్యుల వారు సామూహిక ఉపనయనాలు చేస్తూ సామూహిక వేదాధ్యాయం చేస్తూ చేర్పించేవారు. ఎందుకనో అప్పుడు అది జరగడం లేదు. దాన్ని మనం తీసుకోవాలి. అలాగే గురుగారి ఆశీర్వాదంలో కూడా తీసుకొని అటు మన పీఠంతో పాటు దత్తత పీఠమైనటువంటి లలితాపీఠంలో కూడా దీన్ని ఏర్పాటు చేయాలంటే సంకల్పంతో ముందుగా మేమే ప్రారంభం చేయాలని ఒక సంకల్పం. ఇది మా భవిష్యత్తు కార్యాచరణలో ఒక భాగంగా ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వీరు సనాతనం అధునాతనం 2 ఉన్నాయి. వీరు 3 PhDలు చేశారు. వారు ఫిలాసఫీలో చేశారు, ఆంగ్లంలో చేశారు,
న్యూక్లియర్ ఫిజిక్స్లో కూడా చేశారనమాట. అటువంటి అంతేకాకుండా దేశం అంతటా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కూడా పనిచేశారు మా సోదరులు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరేం వాడతారా? అలాగే వారికి ఇంకొక మాట కూడా ఏంటంటే, మీలాంటి వాళ్ళు మీరు ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా ఉండడం సామాన్య విషయం కాదు. మీరు ఎంతో శ్రమ కృషి చేసి ఉంటారు. ఆ విధంగానే మా పీఠానికి కూడా మీరు మా శాఖ మంత్రి వారితో పాటు మీరు కూడా మా ఈ కార్యక్రమాల్లో భాగమవుతూ ఉండాలని, అలాగే ఇందులో ఉన్నటువంటి కార్యాచరణలో మీరు కూడా దృష్టి సారిస్తే బాగుంటుందనేది మా వేడుక. ఇకపోతే గురుగారు నాకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత, మీరు వాగ్గేయకారులు కూడా అన్నారు కాబట్టి ఈ సందర్భంగా కొసమెరుపుగా ముందు మా వీరభద్ర గారు వీరి గురించి నేను ఈరోజు ఈ దేవస్థానం జగన్నాథ స్వామి ఆలయం ఎలా ఉన్నది అంటే, భగవంతుడు ఉంటాడు, వారికి ఆలయాలు కడతారు, కానీ దాన్ని దేదీప్యమానంగా తీసుకువెళ్ళాలంటే ఉదారులు స్వభావాలు చాలామంది ఉండాలి. అలాంటి వారిలో వీరు ప్రధానమని నేను చెప్పవచ్చు. వీరి తాలూకా సంపాదనలు చాలా భాగం స్వామివారికే అర్పణ చేయడం జరిగింది. వీరు వీరభద్ర గతంలో కూడా మనం ఒక కార్యక్రమానికి వారు వచ్చేస్తున్నారు. ఈ సభాపూర్వకంగా వారు వచ్చి ఈ కార్యక్రమానికి కూడా వారు ఇతోధికంగా మనకి సహాయపడి ఈ ప్రాంగణాన్ని మనకి ఇవ్వటం జరిగింది. ఇలాంటి వారు కూడా మన ఈ పీఠంలో ఒక అంతర్భాగంగా ఉంటూ ముందుకు సాగిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 మాటలు. ఇందులో మీకు పరిచయం చేసుకోవాలి. నా పేరు మామిడి వీరభద్రరావు. నేను ఈస్ట్ గోదావరిలో పెట్టాను. అక్కడి నుంచి ఇక్కడ ఇంచుమించు ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుందండి. ఆ తర్వాత ఈ జగన్నాథ స్వామి కోవుకి ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి రోజు వస్తుంటాను మేడం. ఆ రోజు వస్తున్న దాని మీద నాకు ఈ వెంకటరావు గారు పరిచయం అయ్యారు. కానీ వెంకటరావు గారు నాకు తెలిసి చెప్పి తెలిసింది. అంటే మీరందరూ ఆయన గురించి చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. నాకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈరోజు అవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నమాట. ఏం చేద్దంటే, నాకు ఆయన గురించి ఇన్ని విషయాలు తెలియవు. ఆధ్యాత్మికంగా కూడా నేను చాలా చిన్నవాడిని అని చెప్పేసి మీకు చెప్తున్నాను. కానీ టెక్నికల్గా నాకు తెలిసిన ఆధ్యాత్మిక మాత్రం చాలా చిన్నదాన్ని. నాకు ఈ మీ అందరి మధ్యన మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ వెంకటరావు గారి జన్మదినానికి నాకు రావడానికి అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఒక్కసారి వెంకటరావు గారిని సత్కరిద్దామని చెప్పేసి మీరందరూ పర్మిషన్ ఇస్తే వెంకటరావు గారిని సత్కరిస్తాను. ఒక్క నిమిషం కూర్చో. అదే అన్నమయ్య సంప్రదాయంలో మనం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందు ఈ సంకీర్తన ద్వారా ముగిద్దాం. ముందుగా స్వామివారి సంకీర్తన ఒకటి ఆలపిస్తాను నా యథోచితంగా. నమో నారాయణ.
విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సమ్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సమ్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణి జగన్మోహనాయ కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణి జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోష చేతాయ పరమాయ తే నమో తరుణీందు కోటీర తరుణీ మనస్తోత్ర పరితోష చేతాయ పరమాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీ చకాయ పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీ చ మానవదాయ గోత్రభిర్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో గోత్రభిర్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో అలాగే వారి సంప్రదాయంలో రాసినటువంటి అమ్మవారి సంకీర్తన నేను వెలయించినది. అన్నమాచార్యుల వారిలో ఒక సంప్రదాయం ఉంది. వారు పురాణాల్లోని వేదాల్లో ఉన్నట్టు వాక్యాలను తీసుకొని యథాతథంగా తెలిగించేటువంటి సంప్రదాయం వారిది. ఒకప్పుడు భగవత్పాదులైన శంకరాచార్యుల వారు పరివ్రాజకులు అవ్వడం చేత శ్రీరంగ పట్టణానికి వచ్చి అక్కడ శ్రీరంగనాథ క్షేత్రం చూసిన తర్వాత ఆనందం పట్టలేక వారు ఒక శ్లోకాన్ని చెప్పారు. ఇదం హీరంగం ఇదం హీరంగం అని చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకాన్ని నేను తీసుకొని అన్నమాచార్య సంప్రదాయంలో యథాతథంగా దాన్ని తెలిగిస్తూ నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను రాసినటువంటి ఒక సంకీర్తన. ఇదం హీరంగం ఇదం హీరంగం ఇదే శ్రీరంగము ఇదం హీరంగం ఇదే
శ్రీరంగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం శ్రీరంగం ఇదే శ్రీరంగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం శ్రీరంగం విధికి మొదలుగా విమానమిదియే విధికి మొదలుగా వదము తపమునా వరమీక్షాకుని విమానమిదియే విధికి మొదలుగా వల తపమునా వరమీక్షాకుని రాముని చేగొనే అతిథి విభీషణు రాముని చేగొనే అతిథి విభీషణు అమరిన కావేరి నది మధ్య తటము రాముని చేగొనే అతిథి విభీషణు అమరిన కావేరి నది భక్తి తటము ఇదం శ్రీరంగం ఇదే శ్రీరంగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం శ్రీరంగం వంశము ఇతడను వంశము వంశము ఇతడను వంశము కరుచులంతపురి గత శరణార్థుల పనచి కనకౌమతో పతి వెంకటరంగా పెనచి కనకౌమతో పతి వెంకటరంగ పానుపుపై దేలు నాళ్వారు మూర్తి పెనచి కనకౌమతో పతి వెంకటరంగ పానుపుపై తేలు నాళ్వారుల మూర్తి ఇదం శ్రీరంగం ఇదే శ్రీరంగము ఇదం వాసితం శ్రీరంగరంగము ఇదం శ్రీరంగం ఇదం శ్రీరంగం ఇదం శ్రీరంగం ఆఖరిగా అమ్మవారు క్షీరాతి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాతి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 సాహిత్యం మర్చిపోయాను. భగవంతుడి దయ వల్ల నేను 12 పుష్కరాలు 12 నదులు వరాసగా స్నానం చేయడం జరిగింది. తర్వాత ఇండియాలో ఉన్న ముఖ్య దేవాలయాలన్నీ దర్శించుకున్నాను. ఈ పుణ్య ఫలితం మూలంచే మీ అందరి ముందు నేను మాట్లాడగలిగే నాకు అదృష్టం కలిగిందని చెప్పి నేను ఈరోజు అనుకుంటున్నాను. అలాగే వెంకట్రావు గారు జన్మదినం కూడా రావడానికి అదృష్టం కలిగిందని నేను భావిస్తున్నాను. ఆయన కోరిక
ఆయన శాండిల్య సప్తాఋషి పునర్నాన్విత ఆపస్తంభ సూత్ర శేఖర్ వెంకట సత్యనారాయణమూర్తి శర్మానాం అహం భో